Good morning, madam. Good morning, sir. I am audible now? Yeah, yes, madam. You are audible. Good morning, Suresh, sir. And నేను నా స్క్రీన్ నేను షేర్ చేస్తాను. Okay, madam. Let us wait for another 1-2 minutes, madam. Yeah. After Maybe that only, I'll wait. Okay. This is next day of the festival, so maybe people are finding it difficult to join. Okay. Yeah, it's a number, good number now. 86. Yes, fine. Andariki namaskaram. Good morning to you all. Welcome to the third day of 5-day training on pedagogical leadership for school heads and teachers. Hope you're all enjoying and hope you have celebrated Ugadi very well. Coming to the feedbacks, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ సెకండ్ డేకి మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ చాలా మంది తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని అంటున్నారు. ఫస్ట్ డే నిన్న సెకండ్ డే జరిగిన మీరు సెషన్స్ లో దోస్ 2 ఆర్పీస్ వర్ ఫ్రమ్ నీపా, సో వాళ్ళు ఆబ్వియస్ గా తెలుగులో మాట్లాడలేరు. కానీ ఈ రోజు నుంచి మన ఆర్పీలే ఉంటారు కాబట్టి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరందరూ కొంచెం ఇంగ్లీష్ కూడా అడాప్ట్ చేసుకుంటేనే బాగుంటుందని అనుకుంటున్నా. బికాస్ యు ఆల్ నో నౌ వి హావ్ స్విచ్ టు ఇంగ్లీష్ మీడియం. సో ఇది కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ మనకు లాంగ్వేజ్ అడాప్ట్ కావడానికి, అలవాటు కావడానికి. అండ్ యూ మస్ట్ ట్రై టు ఇంటరాక్ట్. మీరు కొద్దిగా ఇంటరాక్ట్ అయితేనే బాగుంటుంది. క్వశ్చన్స్ అడగండి. క్వశ్చన్స్ అడగడానికి హ్యాండ్ రేస్ చేయండి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మీకు. హ్యాండ్ రేస్ చేస్తే నేను వాళ్ళని అన్మ్యూట్ చేస్తాను అండ్ యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ క్వశ్చన్స్. అండ్ ఆఫ్లైన్ మోడ్ అండ్ నోట్స్ గురించి అడుగుతున్నారు. అండ్ ఆఫ్లైన్ మోడ్ ఇంతకుముందు సురేష్ సార్ చెప్పినట్టు మన చేతుల్లో లేదు. అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ అండ్ డిఫరెంట్ కన్స్ట్రైంట్స్. సో వి విల్ ట్రై. మనం ప్రపోజల్స్ పెడదాము ఆఫ్లైన్ ట్రైనింగ్స్ కూడా. బట్ టిల్ దెన్ వీ షుడ్ రిలై ఆన్ దిస్ టెక్నాలజీ అండ్ అడాప్ట్ ఫర్ ఆన్లైన్ ట్రైనింగ్ ఆల్సో. సో పీడిఎఫ్ నోట్స్ ఇవ్వాలని కొంతమంది అడిగిండ్రు. అండ్ ఎస్, నేను ఇప్పుడే మీకు ఇది పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డేకి సంబంధించిన 2 పీపీటీస్ ఇంకా హ్యాండ్ బుక్. నేను మళ్ళీ కూడా ఒక లింక్ పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడే పోస్ట్ చేసినాను, చూడండి ఒకసారి గమనించండి. https://drive.google.com అని. ఆ ఫోల్డర్ లో మీరు క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్ లో మీకు 3 డాక్యుమెంట్స్ ఉంటాయి, 2 పీపీటీలు, ఒక హ్యాండ్ బుక్. దయచేసి అది డౌన్లోడ్ చేసుకోండి. వీలైతే అది ప్రింట్ తీసుకోండి. ఇట్స్ వర్త్ గెటింగ్ ప్రింటెడ్. సో దట్ విల్ బి వండర్ఫుల్ డాక్యుమెంట్. మీ స్కూల్లో ఉంచినట్లయితే అందరూ మీ స్టాఫ్ తో కూడా చదివించండి. చాలా బాగుంటుంది అది డాక్యుమెంట్. ఒకటి ప్రింట్ తీసి పెట్టుకోండి. ప్రింట్ అందరికీ ప్రింటెడ్ కాపీ షేర్ చేయడం అనేది కొంచెం వ్యయ ప్రయాసాలతో కూడుకున్న విషయం కాబట్టి ప్రస్తుతానికైతే అది జరగదు. సో ప్లీజ్ గెట్ ఇట్ ప్రింటెడ్ ఆర్ షేర్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ యూ క్యాన్. సో అండ్ ఈ లాస్ట్ 2 సెషన్స్ చాలా బాగున్నాయని చాలా మంది చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ వీ థ్యాంక్ ద ప్రొఫెసర్స్ హూ హ్యావ్ టేకెన్ దీస్ క్లాసెస్ ఫ్రమ్ ఎన్సిఎస్ఎల్ నీపా. అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అది కొంచెం మేడం ఫాస్ట్ గా చెప్పింది, మాకు అర్థం కాలేదని ఒకరిద్దరు అడిగిండ్రు. ఎస్, అది యాక్చువల్గా 1 డే చెప్పాల్సిన సెషన్ 1 hour లో చెప్తే కొంచెము ఫాస్ట్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ సెషన్ మనకు యూట్యూబ్ లో కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి అది యూట్యూబ్ సెషన్స్ చూడండి. అండ్ హ్యాండ్ బుక్ కూడా రెఫర్ చేసినట్టయితే మీకు డౌట్స్ చాలా వరకు నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ యూ కెన్ ఆల్వేస్ కాల్ అస్. మీకు ఎక్కడైనా స్టక్ అయినట్టయితే యూ కెన్ ఆల్వేస్ రీచ్ అస్. యూ హ్యావ్ అవర్ నంబర్స్ ఆల్సో. అండ్ బిఫోర్ దట్ మీరు ఒకసారి యూట్యూబ్ రికార్డింగ్ కూడా చూడండి. అండ్ దట్స్ ఆల్ ఇన్ ద ఫీడ్బ్యాక్. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్ సెషన్, again we have 2 sessions today. ఈ రోజు కూడా మనకు 2 సెషన్స్ ఉన్నాయి. The first session will be dealt by శ్రీమతి BDRS మంజరి గారు. మేడం AMO, Academic Monitoring Officer for TS Model Schools Telangana. She is with us now. She has joined the session. And after that P. Srihari గారు సెషన్ తీసుకుంటారు.
And Srihari sir, he is State Academic Monitoring Officer, Samagra Shiksha, Telangana. So we begin with Manjari Madam's session now. You all know Manjari Madam, she has been headmaster and now she is into model schools for the past 2 years, I think. She is always ready to take sessions with School Leadership Academy, and she has been associated with School Leadership Academy Telangana for a very long time. I welcome Manjari Madam to take the session. Welcome, Madam. Thank you, sir. Thank you for the kind introduction. Good morning, Suresh Babu sir, Jagdish sir, and all the CEOs, school leaders present now. Today's session is about learning outcomes. So let us start our session. And previous sessions from the past 2 days, we have already learned about we are doing about pedagogical leadership framework. Previously, we used to call school leadership. We are all school leaders. Now, the nomenclature has been changed to pedagogical leadership framework. So, to lead learning, the main emphasis is on learning. So, to lead learning, a school leader must take a role of pedagogical leader. So, why is the need of leading learning, and why is the school leader has to take our transformation into a role of academic leader or a pedagogical leader? ఎందుకు అంటే నేను తెలుగు కూడా చెప్తాను, ఇందాకనే సార్ చెప్పారు కొంచెం తెలుగు వాడమని. సో ఐ థింక్ ఆల్ ఆర్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, రైట్ సార్? Yes, madam, comfortable, but better bilingual. అక్కడక్కడ కొంచెం తెలుగు అంటే ఇది మన క్లాస్ అన్న ఫీలింగ్ ఉంటుందా? ఓకే. సో యాక్చువల్లీ ఆఫ్టర్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ మన సినారియో, ఇఫ్ వి అబ్జర్వ్ ద సినారియో ఆఫ్ ఎడ్యుకేషన్, ఐ కెన్ సే ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ క్రైసిస్. చాలా మాటలు వచ్చినాయి ఏంటంటే ఎడ్యుకేషనల్ పావర్టీ, లెర్నింగ్ పావర్టీ, లెర్నింగ్ గ్యాప్స్, ఇవన్నీ కూడా మనము పాస్ట్ 2 years మనం ఆఫ్టర్ కోవిడ్ చూస్తూ ఉన్నాం. సో కొన్ని సర్వేస్ కూడా జరిగినాయి. వరల్డ్ బ్యాంక్ ఒక సర్వే చేసింది, వరల్డ్ పావర్టీ ఎంత వరకు ఉన్నది, వరల్డ్ లో ఎడ్యుకేషన్ పావర్టీ, లెర్నింగ్ పావర్టీ బేసికలీ ఎంత ఉన్నది అని చూస్తే, దట్ ఈస్ 53%, more than half of the students are unable to process what they have learned. అంటే ఒక 6th class స్టూడెంట్స్ కి ఆర్ 5th class స్టూడెంట్స్ కి ఒక రీడింగ్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి చదివి దాన్ని మళ్ళీ మీరు అర్థం చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం స్టూడెంట్స్ 50% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ దట్ స్టేజ్. సో అలాగే మన స్కూల్స్ లో కూడా మనం వీఆర్ గోయింగ్ త్రూ ద సేమ్ సినారియో. స్టూడెంట్స్ ఆర్ unable to learn. There are several learning gaps because of COVID. So how to cope them up and how to improve the quality of learning? Daniki pedagogical leadership is the very best medicine for that, what I feel. So mana previous 2 days lo we have learned about setting the direction for school improvement and student learning as well. And అందులో మనము క్రియేటింగ్ ఎ విజన్ ఫర్ ద స్కూల్ అండ్ బిల్డింగ్ ఎ షేర్డ్ విజన్, తర్వాత డెవలపింగ్ స్మార్ట్ గోల్స్, హౌ టు డెవలప్ స్మార్ట్ గోల్స్, అండ్ డెవలపింగ్ ఎ పర్సనల్ విజన్ యాజ్ అ స్కూల్ లీడర్, ఇవన్నీ కూడా చూసాము ఇన్ 2 days లో. అండ్ when coming to the pedagogical leadership framework, we have important main 3 layers are there. So the first layer will give you this direction for school improvement and student learning in relation to the vision of the school. Second layer is, okay, after setting the vision, after building a shared vision with your whole team, and after developing or designing the smart goals, you have to practice the pedagogical leadership in all areas, in all walks of your school administration, in all walks of the learning. So layer 2, what is the practice sessions of pedagogical leadership by school leader, by teachers అయిపోయిన తర్వాత, the next layer, the very important layer 3 is assuring students outcomes, students learning outcomes.
I'll just give me a second. I'll share the screen. So today we are going to deal with different aspects of students' learning outcomes and 21st century skills. So I think అందరికీ తెలుసు స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి అని. ఎవరైనా ఒక్కళ్ళు ఇద్దరు నాకు చాట్ లో టైప్ చేస్తారా? వాట్ ఈస్ ఏ లెర్నింగ్ అవుట్కమ్? వాట్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్? కొంచెం మనం ఫాస్ట్ గా వెళ్దాం, బికాస్ మనం తక్కువ పడచ్చు టైం. వాట్ ఆర్ చేయండి, లేకుంటే యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ సో దట్ ఐ కెన్ అన్మ్యూట్ యూ. క్విక్ గా మీరు ఆన్సర్ చెప్పొచ్చు. వాట్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్? ఎక్స్పెక్టెడ్ లెర్నింగ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద యూనిట్. వెరీ గుడ్, విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. అండ్ దెన్ ఎనీబడి ఎల్స్? all round development of the students, skills to improve, the standard of the students to be achieved. Okay, inka the reflections of the students. Okay, after completion of the topic, how much students understood the topic. Okay, students outcome, verbal information, outcome of behavioral changes. Okay, very good. So up to some extent what you are saying is right, but we'll just try to బాగా డీప్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే assuring student outcomes is the main important aspect in leading learning. మనము what is the business of school actually? What is the business of teachers? మన పిల్లలు స్కూల్ కి ఎందుకు వెళ్తారు? What is the basic purpose of school? చెప్పండి. What is the purpose of students coming to school? Understanding the subject and others to change behavior. Why students want to come to school? To learn. Very good. To learn. Rubina Praveen garu cheptunnaru, to learn, to acquire knowledge, to learn something. Okay. So to learn something. Very good answer. థ్యాంక్ యూ సో మచ్. సో టు లెర్న్ సంథింగ్ అని మనం చెప్తున్నప్పుడు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు నేర్చుకున్నారా లేదా అన్నది మనం ఎలా చెక్ చేయాలి? అండ్ నిజంగానే ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకుంటున్నారా? ఇవన్నీ కూడా మనము లెర్నింగ్ అవుట్కమ్స్ లో ఎష్యూర్ చేసుకోవాలి. అసలు ఇదంతా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ నో వాట్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్. సో ఏ లెర్నింగ్ అవుట్కమ్ అంటే ఒక దట్ ఈస్ కొలవగలిగినటువంటి measurable, observable and specific statement that clearly indicates what a student should know and be able to do as an end result of learning activity. అంటే కొలవగలిగినటువంటి, చూడగలిగినటువంటి ఒక స్పెసిఫిక్ స్టేట్మెంట్. మనము కొలిచాము, చూసాము, ఒక యాక్టివిటీ జరిగిన తర్వాత దాని ఎండ్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం లెర్నింగ్ అవుట్కమ్ అంటాం. దట్ యాక్టివిటీ మేబీ చదవడం కానీ, రాయడం కానీ, మాట్లాడడం కానీ, స్కిల్ నేర్చుకోవడం కానీ, ఆర్ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ కానీ, ఎనీథింగ్, ఏదైనా ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ జరిగిన తర్వాత దానికి సంబంధించిన ఎండ్ రిజల్ట్ ఏది మనం ముందు అనుకున్నామో అది వచ్చిందా లేదా స్టూడెంట్స్ కి చూడడమే, కనుక్కోవడమే, దట్ ఈస్ లెర్నింగ్ అవుట్కమ్. సో ఇట్ ఈస్ విల్ రైట్ as learning outcome in the given form. Students can reflect. కింద నేను రాసాను చూడండి, students can reflect. Suppose if you take science learning outcomes, what we can do, what we can write, students can explore, students can compare and contrast, student can define. So these are all the learning outcomes.
we can state in the verbal form. Okay, next అసలు ఎక్కడ అంటే మనకి లెర్నింగ్ అవుట్కమ్ ఏ విధంగా ఉంటది ఇంకొంచెం డీప్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో లెర్నింగ్ అవుట్కమ్ ఇస్ స్టేట్. ప్లీజ్ మేక్ ఇట్ ఫుల్ స్క్రీన్. ఫుల్ స్క్రీన్. యా షూర్. Okay. So the learning outcomes are statements which describe a desired type, state or level of learning to be attained by the students. That is, E word chala important. Age and grade appropriate. Suppose a 7th class child is there or a 6th class child is there. So they have, suppose if you take a science subject, take sense organs lesson. Sense organs lesson lo వాళ్ళకి ఆ లెసన్ చెప్పినప్పుడు first teacher will put some objectives before going into the lesson. What are the learning outcomes to be attained after teaching this lesson? So ఆ సెన్స్ ఆర్గన్స్ అనే లెసన్ పెట్టినప్పుడు 6th క్లాస్ వాళ్ళకి టీచర్ పాఠం చెప్పి అయిపోయిన తర్వాత పిల్లవాడికి ఏం రావాలి? సెన్స్ ఆర్గన్స్ అంటే ఏంటో తెలియాలి. సెన్స్ ఆర్గన్ అంటే సెన్స్ ఆర్గన్స్ గురించిన నాలెడ్జ్ దే షుడ్ అటైన్ అండ్ ఎట్ ద సేమ్ టైం దాని గురించిన అండర్స్టాండింగ్ రావాలి. అండ్ దాని గురించిన అండర్స్టాండింగ్ రావాలి అండ్ ఎట్ ద సేమ్ టైం సెన్స్ ఆర్గన్స్ ని సంబంధించిన నాలెడ్జ్ ని ఎట్లా అప్లై చేసుకోవాలి ఫ్యూచర్ లైఫ్ సిచ్యుయేషన్స్ లో ఆ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ లో అనేది తెలియాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయగలగాలి. ఆ నాలెడ్జ్ ని వేరే చోట ఉపయోగించగలగాలి. ఇవన్నీ కూడా సెన్స్ ఆర్గన్స్ లెసన్ చెప్పబోయే ముందు టీచర్ పెట్టుకున్నటువంటి ఆబ్జెక్టివ్స్. ఎట్ ద సేమ్ టైం అయిపోయిన తర్వాత ఇవి పిల్లవాడికి వచ్చినాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం. ఇఫ్ వీ కన్ఫైన్ దిస్ టు సబ్జెక్ట్ రిలేటెడ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఓకే, సో మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమి స్పెసిఫై చేస్తాయి? దే స్పెసిఫై ద నాలెడ్జ్, జ్ఞానాన్ని, అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే యొక్క కెపాసిటీని, అండ్ ఎక్కడైతే అప్లై చేయాలి అప్లికేషన్స్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ దట్ ఆర్ ఎసెన్షియల్ టు బి ఎక్వైర్డ్ బై స్టూడెంట్స్ ఇన్ స్కూల్స్. సో ఆ పాఠానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ పిల్లవాడికి వచ్చినాయా లేదా అని చెప్పేసి చెప్పేదే లెర్నింగ్ అవుట్కమ్. సో దీన్ని మనం ఏమనొచ్చు? దే ఆర్ ఆర్టిక్యులేటెడ్ యాజ్ కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ outcomes and that are aligned with the objectives of the curriculum. So before a student comes into any class, one curriculum will be given to them by the government and that curriculum will be transacted by the teacher, and to transact that curriculum the teacher will plan some pedagogical processes, that is the methodology used by the teacher, methods. And after that, after teaching learning process is over, finished, completed, they'll go with the assessment. So these learning outcomes are related with objectives of the curriculum, the methodology and the assessment procedures. So after this, just a minute, అంటే మనం ఇప్పుడు దీన్ని ఏమని చెప్పచ్చు? Learning outcome is an end result of any learning activity. Learning outcome is an end result of any learning activity. And ఇప్పుడు మనం ఇందాకన్నాం these are articulated as competency based learning outcomes అని. So what is the difference between a learning outcome and a competency? Competency అంటే ఏంటి? is a state of being skilled. ఒక నైపుణ్యాన్ని, ఒక స్కిల్ ని నేర్చుకోగలిగితే మనము we are కంపిటెంట్ అని చెప్పుకుంటాం, ఈ కాంపిటెన్సీ నాకు వచ్చు అని చెప్పుకుంటాం. మరి వాట్ ఈస్ ద స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ లెర్నింగ్ అవుట్కమ్? లెర్నింగ్ అవుట్కమ్ కి ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే, సపోజ్ వెన్ లెర్నింగ్ హ్యాపెన్స్ కంటిన్యూస్లీ, లెర్నింగ్ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నప్పుడు ఆర్ లెర్నర్స్ హ్యాపెన్ టు బి ఇన్ ద స్టేట్ ఆఫ్ లెర్నింగ్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్ ద కాంపిటెన్సీస్ విచ్ దే హ్యావ్ టు కంటిన్యూ టు ఇంప్రూవ్ అండ్ లెర్న్. అంటే లెర్నింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కంటిన్యూస్ గా పిల్లవాడు నేర్చుకునే క్రమంలో ఆ నేర్చుకునేటటువంటి లెర్నింగ్ అవుట్కమ్సే కాంపిటెన్సీస్ గా మారతాయి. అంటే నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడే ఆ లెసన్ కి సంబంధించిన నాలెడ్జ్, స్కిల్, యాటిట్యూడ్ ఇవే వాటినే మనం కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ గా మార్చుకుంటాము టు ఇంప్రూవ్ అండ్ లెర్న్.
సో దీన్ని మనము ఓన్లీ లెర్నింగ్ అవుట్కమ్స్ అనకుండా కాంపిటెన్సీ బేస్డ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అని కూడా అనొచ్చు. తర్వాత అసలు ఎందుకు ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ మనకి? వై లెర్నింగ్ అవుట్కమ్స్? ఇక్కడ మనకి లెర్నింగ్ అవుట్కమ్స్ గురించి మనము మెజర్ చేయాలన్నా, అష్యూరెన్స్ తీసుకోవాలన్నా, learning outcomes are okay with the students, they have attained the learning outcomes అని చెప్పాలన్నా కూడా మనం ఇద్దరిని తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. The first group is students, the second group is teachers. సో స్టూడెంట్స్ గ్రూప్ ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్, నాకు ఈ రోజు టీచర్ సెన్స్ ఆర్గన్స్ పాఠం చెప్పారు. సో బై లెర్నింగ్, బై లిజనింగ్, బై పార్టిసిపేటింగ్ ఇన్ దట్ క్లాస్ రూమ్ ఇంటరాక్షన్, what I should get, that is the student's learning outcome. So it makes clear what students can hope to gain from a particular activity or course of action or course of a lecture or a classroom interaction. And for teachers కి ఎట్లా హెల్ప్ అవుతుంది లెర్నింగ్ అవుట్కమ్స్ ఎందుకు అని అర్థం చేసుకోవడానికి? హెల్ప్ టీచర్స్ టు డిజైన్ దేర్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్ మోర్ ఎఫెక్టివ్లీ. సో ఒక క్లాస్ లో we all know, in any class we have 40 to 50 students. 40 to 50 students లో it's a heterogeneous group, as we all know. సో ఈ హెటరోజీనియస్ గ్రూప్ లో వాళ్ళకి మనం ఏం మెథడాలజీ వాడాలి, ఏం మెటీరియల్స్ వాడాలి అన్న దాన్ని ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకోవడానికి టీచర్స్ కి లెర్నింగ్ అవుట్కమ్స్ ఉపయోగపడతాయి. అండ్ టు హెల్ప్ టీచర్స్ మోర్ ప్రిసైజ్లీ టు టెల్ దేర్ స్టూడెంట్స్, ఈ యాక్టివిటీ ఎందుకు డిజైన్ చేశారు, ఏమి అచీవ్ చేయడానికి. ఇప్పుడు మనకి సైన్స్ లో, సోషల్ లో ఉన్నది మ్యాప్ మార్కింగ్ ఉంది. ఆ మ్యాప్ మార్కింగ్ తో మనకి ఏమి నేర్చుకుంటున్నాం మనము? ఒక ప్లేస్ ఎక్కడుందో, లొకేట్ అయ్యి ఉందో నేర్చుకుంటున్నాము. ఆ ప్లేస్ లో ఒకవేళ ఏమన్నా సపోజ్ బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది, ఇంకేదో స్టీల్ ప్లాంట్ ఉంది, అది ఎక్కడుందో మార్క్ చేయండి అని అడిగారు 10th క్లాస్ పిల్లల్ని. సో మనం అది చూసినప్పుడు ఏం నేర్చుకుంటున్నారు పిల్లలు? ఆ ప్లేస్ ఎక్కడుందో నేర్చుకుంటున్నారు, ఆ ప్లేస్ లో ఏమేమి దొరుకుతాయో నేర్చుకుంటున్నారు, అది ఎక్కడుంది, లొకేట్ అయి ఉంది నేర్చుకుంటున్నారు. దీస్ ఆర్ ఆల్ ద అంటే వాట్ ఆర్ దట్ యాక్టివిటీస్ ఎండ్ ప్రోడక్ట్ ఈస్ వాట్ అనేది టీచర్స్ కి తెలుస్తుంది. అండ్ దెన్ తెలిసిందా లేదా కనుక్కోవడానికి మళ్ళీ అప్రోప్రియేట్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ ఆర్ హౌ టు ఎంప్లాయ్ దీస్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ అన్నది కూడా టీచర్స్ ప్లాన్ చేసుకుంటారు. అయితే మనకు టీచర్సే సొంతగా డిజైన్ చేసుకోకుండా ఆల్రెడీ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, certain SCERTs, all state governments, they are providing us with learning outcomes. So ఈ learning outcomes స్టూడెంట్స్ కి, టీచర్స్ కి బెటర్ గా అచీవ్ చేయడానికి, ఏదైతే నేర్పించాలి అని అనుకుంటున్నామో ఆ నేర్పించే విషయంలో దానికి సంబంధించిన జ్ఞానము, నాలెడ్జ్, స్కిల్, నైపుణ్యం, అండర్స్టాండింగ్ అన్ని కూడా అటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో లెర్నింగ్ అవుట్కమ్స్ యొక్క ఇంపార్టెన్స్ ని మనం చూసిన తర్వాత విల్ మూవ్ ఆన్ టు సో యాజ్ స్కూల్ హెడ్స్, మనం అందరం స్కూల్ హెడ్స్ ని. సో క్లాస్ లో టీచర్ పాఠం చెప్పాలి, పిల్లవాడు నేర్చుకోవాలి. మధ్యలో స్కూల్ లీడర్, ఒక సిఇఓకి, స్కూల్ హెడ్ కి దీనిలో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఎలా ఇంపాక్ట్ చేస్తారు, హౌ ఎఫెక్టివ్ ఇట్ ఈస్ వెన్ స్కూల్ హెడ్ ఇంటర్వీన్స్ ఇన్ దిస్ ప్రాసెస్. అంటే ఇఫ్ వి సీ ఎఫెక్టివ్ లీడర్షిప్, ఎఫెక్టివ్ స్కూల్ లీడర్షిప్ అంటే స్కూల్ హెడ్ కనుక చాలా ఎఫెక్టివ్ గా ప్లానింగ్ అండ్ డిజైనింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి చేస్తే, that school will be called as an effective school, and the teachers are always called as effective teachers, followed by attainment of learning outcomes. Okay, so mana national educational policy 2020 also has laid emphasis on competency based learning, and that prepares students for life. So mana NEP, kotta NEP 2020 em cheptundante, it states that the aim of education is not only cognitive development, but also building character and creating holistic and well-rounded individuals equipped with 21st century skills. So when we are talking about
these learning outcomes are not only confined to the cognitive development, that is subject specific knowledge, attitude, skills, but also building character. It is very important, and creating holistic and well-rounded individuals who are equipped with 21st century skills. ఇవన్నీ ఉండాలి. అంటే ఒక when one student is coming to school, మనం చెప్పుకుంటాం ఎప్పుడు the holistic development, the personality development is very important. All round development is very important. So what comes into the all round development? First thing is all the subject specific school subjects across their curriculum, they should get acquainted. Second thing is building their character. So first thing is the cognitive area. Second thing is affective area. So their behaviors, how they are coping up with their emotions, how they are facing choices, what decisions are supposed to be taken, what life skills they have to acquire. These everything build their character. So the character will be built in the school itself. So the learning outcomes to be attained and measured in that area also, and creating holistic and well-rounded individuals. So when after schooling, after 10 years, the students, when they come into the society, how well they are performing their duties as a citizen of that country, how they are empathetic with the others, how they are respecting their elders, this everything also మనమే నేర్పించాలి కదా. మనము ఓన్లీ సబ్జెక్ట్ సోషల్ సైన్స్ కోర్ సబ్జెక్ట్స్ మాత్రమే నేర్పిస్తాము, మిగిలినవి నేర్పించము అని అంటే ఆల్రెడీ దిస్ యంగర్ జనరేషన్ ఈజ్ లాకింగ్ సెవెరల్ స్కిల్స్. మనం ఇప్పటికే చూస్తూ ఉన్నాం. వాళ్ళకి చాలా మందికి మోస్ట్ ఆఫ్ దెమ్ మనం సర్వేస్ లో చూస్తే రిలేషన్షిప్ మేనేజ్మెంట్స్ రావట్లేదు, కోపింగ్ అప్ విత్ ఎమోషన్స్ రావట్లేదు, ఫెయిల్యూర్స్ ని తట్టుకోలేకపోతున్నారు, సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు, అండ్ ఎంతో ఆర్భాటంగా పెళ్లిళ్ళు చేస్తే ఆ రిలేషన్షిప్ ని వాళ్ళు మెయింటైన్ చేసుకోవడానికి కూడా కష్టపడుతున్నారు. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఓన్లీ ఆన్ ద కోర్ సిలబస్, ఓన్లీ ఆన్ ద సబ్జెక్ట్ స్పెసిఫిక్ స్కిల్స్. సో వీ షుడ్ వర్క్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఏరియాస్ ఆఫ్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఈ స్కిల్స్ రావాలి అంటే ఏం కావాలి, ఎలా వస్తాయి? మనము ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నప్పుడు సోషల్, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, లాంగ్వేజెస్ నేర్పిస్తాం పిల్లలకి. మరి ఇవి కూడా నేర్పించాలి కదా. మనకి ఉన్న టైం సరిపోవట్లేదు. ఇవి కూడా మనం ఎక్కడ నేర్పిస్తామంటే మనకి ఆల్రెడీ మన కరిక్యులంలో ఇవన్నీ పొందుపరచబడి ఉన్నాయి. సో స్టూడెంట్ షుడ్ ఎక్వైర్ స్కిల్స్ ఆఫ్, అంటే మనం ఒక స్టూడెంట్ ఆఫ్టర్ 10th స్టాండర్డ్ హీ సపోజ్ టు లీవ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూషన్ అంటే వాళ్ళకి ఏం వచ్చి ఉండాలి? మన 10th క్లాస్ తర్వాతనే కాకపోయినా ఇంటర్మీడియట్ తర్వాత అయినా గ్రాడ్యుయేషన్ తర్వాతనైనా 2 మేనేజ్మెంట్లు తెలిసి ఉండాలి. ఫస్ట్ వన్ ఈస్ పర్సనల్ మేనేజ్మెంట్. పర్సనల్ మేనేజ్మెంట్ అంటే దట్ పర్సన్, ఆ స్టూడెంట్, ఆ అబ్బాయి గాని, పిల్ల గాని, పిల్లవాడు గాని పర్సనల్ మేనేజ్మెంట్, తనని తాను సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోగలిగినటువంటి కెపాసిటీ మనం ఇవ్వగలగాలి, నేర్పించగలగాలి. దట్ ఈస్ ఆల్సో a part of our curriculum. So personal management ante that is emotional management, social management, physical management, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకోగలగాలి, ఎక్కడ కూడా తప్పిపోకూడదు. he should not miss the mark. And second thing is already we know that is academic management. So the two things, the student should acquire 2 important skills, personal management as well as academic management. So మనం మళ్ళీ లెర్నింగ్ అవుట్కమ్స్ దగ్గరికి వద్దాం. సో లెర్నింగ్ అవుట్కమ్స్ లో మేజర్ ఏరియాస్ ఏమున్నాయి? సో ద మేజర్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఆర్, ఇక్కడ మీరు యూ కెన్ సీ ద పిక్చర్. ద ఫస్ట్ థింగ్ విల్ కమ్ ఫ్రమ్ ద డౌన్. So the first one is attainment and progress across all school subjects. That is already known by all the CEOs, school leaders kada. Attainment of progress across all school subjects. So languages లో, కోర్ సబ్జెక్ట్స్ లో అన్నిట్లో కూడా ఏదైతే వాళ్ళకి ఇవ్వబడిందో అది నేర్చుకోవాలి. అది జ్ఞానం రూపంలో కానీ, నైపుణ్యం రూపంలో కానీ, ఇంకా ఎనీ అదర్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ రూపంలో కూడా నేర్చుకోవాలి. తర్వాత సెకండ్ థింగ్ ఈస్ 21st century స్కిల్స్, లెర్నింగ్ 21st century స్కిల్స్. అవేంటో చూద్దాం మనం డీటెయిల్ గా తర్వాత. అండ్ ద థర్డ్ మేజర్ ఏరియా ఈస్ పర్సనల్, సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్.
And the fourth one is moral reasoning and ethical sensitivity. So if we look into our society, if you look into our education system, there are several crises నడుస్తూ ఉన్నాయి. సో వాటినన్నీ మేనేజ్ చేయగలిగినటువంటి, కరెక్ట్ చేయగలిగినటువంటి, కొత్త వాటితోటి వస్తున్న ఛాలెంజెస్ కి సొల్యూషన్స్ వెతుక్కోగలిగిన విధంగా మనం స్టూడెంట్స్ ని మనం రూపొందించగలిగితే వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే సమాజాన్ని మార్చేది టీచరే అనేది మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. మనకి ఆ బిరుదు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా this can be done through teachers, through school leaders. So the major areas, 4 broad themes loki divide chesamu. First one is attainment and progress across all school subjects, arts, science, humanities, languages, sports and vocational subjects. Anni ఏరియాలు, ఆటల్లో ప్రావీణ్యం సంపాదించాలి, వొకేషనల్ స్కిల్స్ లో ప్రావీణ్యత సంపాదించాలి. వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ న్యూ ఎన్ఈపి త్రూ మనకి అన్ని వొకేషనల్ స్కిల్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సెవరల్ స్కూల్స్. సో అగ్రికల్చర్ కానీ, ఐటీ కానీ, అపారల్ అండ్ అప్హోల్స్ట్రీ కానీ, తర్వాత హెల్త్ కేర్ పరంగా ఉన్నాయి కొన్ని స్కిల్స్, అవన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు ఉండగలగాలి. నెక్స్ట్ acquiring 21st century skills and personal, social and emotional development and management as well, and strengthening of moral and ethical reasoning to gain consistency and intellectual conviction. మనం ఫస్ట్ దానికి చూద్దాం. ఎందుకంటే మన స్కూల్స్ లో యాజ్ టీచర్స్, యాజ్ స్కూల్ లీడర్స్, ఫస్ట్ థింగ్ పిల్లలకి నేర్పించేది ఏంటంటే ప్రోగ్రెస్ అక్రాస్ ఆల్ స్కూల్ సబ్జెక్ట్స్. మరి కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, మరి స్కూల్లో పిల్లలందరూ ఒకలాగే ఉండరు. మరి వాళ్ళందరికీ లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చినాయా లేదా? హౌ కెన్ వి అష్యూర్? మన టీచర్స్ కి మనకి సిలబస్ కంప్లీషన్ ఈజ్ ద బేసిక్ మెయిన్ టాస్క్. అండ్ కొత్త కొత్త కోర్సెస్ వచ్చినాయి, కొత్త కొత్త పనులు వచ్చినాయి, కొత్త కొత్తవన్నీ వచ్చినాయి. మాకు అవన్నీ చూస్తూ మేము 50 మంది పిల్లల్ని ఇండివిజువల్ గా, ఒక 40 మంది పిల్లల్ని ఇండివిజువల్ గా వాళ్ళు లెర్నింగ్ అవుట్కమ్స్ ప్రతి ఒక్కరికి వచ్చినాయా లేదా చూసుకోవాలంటే, చెక్ చేయాలంటే హౌ ఈస్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ అన్నది మన ముందున్న క్వశ్చన్. సో దానికి ఏం చేయాలి మనం? ఎలా దాన్ని కోపప్ చేసుకోవాలి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక 2 గ్రూపులు తీసుకుందాం. ఒక క్లాస్ రూమ్ లోనే ఒక 20 మందిని ఒక గ్రూప్ చేద్దాం, ఇంకో 20 మందిని ఇంకో గ్రూప్ చేద్దాం. వాళ్ళిద్దరికి ఒక 2 టెస్టులు పెడదాం. ఫస్ట్ ట్రైన్ చేద్దాం. ఒక వారం రోజులో 2 రోజులో వాళ్ళని ట్రైన్ చేద్దాం. చేసిన తర్వాత వాళ్ళకి ఒక టెస్ట్ పెడదాం. వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే దే షుడ్ బి ఏబుల్ టు రైట్ దేర్ నేమ్ అండ్ ఇంట్రడక్షన్ విత్ పెన్ ఆన్ పేపర్. ఒక గ్రూప్ కి ఏమి ఇచ్చామంటే పేపర్ మీద దే షుడ్ రైట్ దేర్ నేమ్ అండ్ ఇంట్రడక్షన్ అబౌట్ దెమ్సెల్వ్స్. సెకండ్ గ్రూప్ కి ఏమి ఇచ్చామంటే దీస్ 20 చిల్డ్రన్ షుడ్ రైట్ దేర్ నేమ్ అండ్ ఇంట్రడక్షన్ ఇన్ కంప్యూటర్. ఓకే, సో ఫస్ట్ గ్రూప్ వాళ్ళేమో పెన్ను పేపర్ మీద రాయాలి, సెకండ్ గ్రూప్ వాళ్ళేమో కంప్యూటర్ మీద రాయాలి, కంప్యూటర్ లో రాయాలి. సో ఈస్ ద ట్రైనింగ్ టు బి గివెన్ సేమ్ ఫర్ బోత్ ద గ్రూప్స్? ఇద్దరికి ఒకే రకమైన ట్రైనింగ్ ఇస్తామా? ఇవ్వలేము. వాళ్ళకి పెన్ను పేపర్ మీద రాసే వాళ్ళకి ఏం కైండ్ ఆఫ్ థింగ్స్ నేర్పిస్తాం చెప్పండి? పెన్ను పేపర్ తో రాసే వాళ్ళకి ఏమి నేర్పిస్తాం? యూ కెన్ చాట్. పెన్ను పేపర్ తో రాయమన్నావు, నీ పేరేంటి, ఇవి రాసే. ఇప్పుడు సపోజ్ దే ఆర్ సమ్ 3rd class 4th class చిల్డ్రన్ ఆర్ సమ్ 6th class చిల్డ్రన్ అనుకోండి. వాళ్ళకి ఏమి నేర్పిస్తాం మనం? ఎలా రాయాలి, రాయడం నేర్పిస్తాము, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్పిస్తాము, వెరీ గుడ్, లెటర్స్ నేర్పిస్తాము, ఏ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఏం రాయాలి, సెకండ్ ఏం రాయాలి, అది ఓరల్ అండ్ రిటర్న్ స్కిల్స్ నేర్పిస్తాం. అండ్ కమింగ్ టు ద అదర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్, కంప్యూటర్స్ పిల్లలు ఉన్నారు. కంప్యూటర్ లో రాయాలి అన్నాం. కంప్యూటర్ లో రాయాలన్న వాళ్ళకి ఏమి నేర్పిస్తాం? ఫస్ట్ కీబోర్డ్ అలవాటు చేస్తాం, తర్వాత ఒక వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయడం ఎలాగో చూపిస్తాం, తర్వాత వెరీ గుడ్ టు రైట్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, కీబోర్డ్ నాలెడ్జ్ అన్ని చూపిస్తాం. చూపించి వాళ్ళని ఆ దిశగా ట్రైన్ చేస్తాం కదా. సో ఇక్కడ ఒక టాస్క్ ని 2 టాస్క్ని డిఫరెంట్ గ్రూప్స్ కి ఇచ్చినప్పుడు ఇద్దరికి ఒకే మెథడాలజీ మనం వాడగలమా? వాడలేము. ఒకే మెథడాలజీ వాడలేము, ఒకే విధమైన ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వలేము. కాబట్టి వాళ్ళకి
డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాస్క్స్ ఇచ్చినప్పుడు డిఫరెంట్ మెథడాలజీ వాడాలి. అండ్ అందులో అందరూ చేయగలుగుతారా? చేయలేరు. సో వీళ్ళకి ఇది వచ్చింది రాంది మనం ఎలా చెక్ చేసుకుంటాం? దట్ ఈస్ ద లెర్నింగ్ అవుట్కమ్. రైట్ దేర్ నేమ్ అండ్ ఇంట్రడక్షన్ విత్ పెన్ ఆన్ పేపర్ అనేది ఒక ఎంతమంది రాశారు అన్నది లెర్నింగ్ అవుట్కమ్. మనం కనుక్కోవాలి అంటే ఎంతమంది రాయగలిగి ఉంటారు? మనం గనక డిఫరెంట్ మెథడాలజీ వాడితే ఒక మాక్సిమం 90% రాస్తారేమో. అదే కానీ బోర్డు మీద మనం ఒకటే చెప్పేసి మీరు నేమ్ ఇది, మీ ఫాదర్స్ నేమ్ ఇది, మీ ఇంట్రడక్షన్ ఇది, ఈ స్కూలు, మీ అడ్రస్, మీకు వచ్చిన స్కిల్స్ అన్ని రాయండి అని చెప్పేసాము. అలా చెప్పి వదిలేస్తే కంప్యూటర్లో రాయగలిగే పిల్లలు రాస్తారా? రాయలేరు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఐడెంటిఫై ద నీడ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. The first important thing is to identify the needs of the children, whether they can write an introduction on paper with pen, or whether they can type the same thing in the computer. So what is the need of the child? So how can we know the need of the child, whether the child is able to type the introductory part of himself on the computer? Vacha leda manaki ela telustadi? First thing is we should have a close communication between your students, you and your students. సో అసలు మన క్లాస్ లో ఉన్న పిల్లల్లో అండ్ ఒక 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 చిన్న ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎంప్లాయీ ఏదన్నా ఒక కంపెనీ వాళ్ళు మన స్కూల్కి వచ్చారు, మనల్ని అప్రోచ్ అయ్యారు. ఏమని అప్రోచ్ అయ్యారంటే, ఐ వాంట్ 5 బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ యువర్ స్కూల్. ఒక 5 మంచి స్టూడెంట్స్ నాకు కావాలి. మంచి స్టూడెంట్స్ అంటే ఏంటి? వాళ్ళ కన్సెంట్ లో దానికి మళ్ళీ మనకి క్రైటీరియా ఉంటది. సపోజ్ 5 బాగా మ్యాథ్స్ చేసే పిల్లలు కావాలి, తర్వాత 5 బాగా డ్రాఫ్టింగ్ చేయగలిగే పిల్లలు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా ఉన్న పిల్లలు కావాలి. యాజ్ ఎంప్లాయీస్ మా ఆఫీస్ లో గానీ, మా ఫామ్ లో గానీ మేము వాళ్ళని తీసుకుంటాం. ఒక 1 month వాళ్ళ చేత పని చేయించుకుంటాం అని అడిగారు అనుకోండి. దెన్ వాట్ వీ షుడ్ డూ? డూ వీ హ్యావ్ డేటా అబౌట్ దోస్ చిల్డ్రన్ యాజ్ హెడ్ మాస్టర్స్? మన దగ్గర ఓవరాల్ పర్ఫార్మెన్స్ 90 అబౌవ్ ఉన్న పిల్లల్ని చెప్పమంటే మనం చెప్తాం. మన స్కూల్లో ఆల్వేస్ ఒక 5 or 3 స్టూడెంట్స్ విల్ బి ఆల్వేస్ ఆన్ అవర్ ఫింగర్ టిప్స్ దట్ ది స్టూడెంట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ సబ్జెక్ట్స్. దేర్ ప్రోగ్రెస్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఈస్ వెరీ గుడ్ విత్ 98%, 97% అని చెప్తాం. ఇఫ్ సంబడి ఆస్క్ యూ యాజ్ అ స్కూల్ లీడర్ టు గివ్ ద పర్ఫార్మెన్స్ లెవెల్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ అంటే మన దగ్గర ఆ డేటా ఉందా? చాలా మంది దగ్గర ఉండదు. అది ఎవరి దగ్గర ఉంటది? అండ్ ఇఫ్ ఎ స్కూల్ లీడర్ థింక్స్ దట్ ఓకే, దట్ ఈస్ ద బిజినెస్ బిట్వీన్ ఎ టీచర్ అండ్ ద స్టూడెంట్స్. క్లాస్ టీచర్ కి తెలుస్తుందండి, సబ్జెక్ట్ టీచర్స్ కి తెలుస్తుందండి వాళ్ళ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయో, మనకేం తెలుస్తుంది? నో. We all should know. So the intervention of the school head is very important to impart knowledge, attitude, skills and assure the same for assessment. So ఈ విధంగా తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనము స్టూడెంట్ ని బట్టి ఒక మెథడాలజీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మన దగ్గర 4-5 గ్రూపులు ఉంటారు కదా. ఒకళ్ళు టాపర్స్ ఉంటారు, రిసోర్స్ స్టూడెంట్స్ ఉంటారు, అండ్ వన్ టీమ్ ఈజ్ ఆఫ్ యావరేజ్, వన్ టీమ్ ఈజ్ ఆఫ్ బిలో యావరేజ్, అండ్ ద అదర్స్ ఆర్ లో లెవెల్ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. మరి వీళ్ళందరినీ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్? సో దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. సో ఏం చేయాలి అంటే, when 1 year, 2 years, 3 years, 4 years, when we are visiting the classes, students, same students, we will come to know their attitudes, their skills, their learning levels, their difficulties, their socio-economic status, everything will come to know. So based on that, if you observe them and give them a close understanding, అంటే మీరు వాళ్ళ గురించి తెలుసుకుంటే, and a close communication between your colleagues and your head teacher also will make you know what is happening, so that we can also support them physically, emotionally, intellectually, and we can connect with their thoughts. వాళ్ళ థాట్స్ లో మనం ముందు కనెక్ట్ అవ్వగలిగితే థాట్స్ తో ఖచ్చితంగా వాళ్ళని మనం ఇంప్రూవ్ చేయడానికి ఒక అవకాశం వాళ్ళు మనకి ఇచ్చినట్టే. సో ఈ విధంగా
ఒకవేళ అంటే రైట్ మెథడ్ ఈస్ టు బి చూజన్. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మెసేజ్ ఉంది మీ క్లాస్ లో, ఒక మెసేజ్ ఇవ్వాలి. మీరేం చేశారంటే కమ్యూనికేషన్ మెథడాలజీ వాడారు. ఫస్ట్ స్టూడెంట్ కి చెవులో చెప్పారు మెసేజ్, పలానా రోజు పలానా చోట మనము సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది, పలానా రోజు వాళ్ళు ఎవరో వస్తున్నారు, మనం కూడా వెళ్తాము, అందరూ 1 by 1 చెప్పుకోండి అని అన్నాం. సో ఫైనల్లీ ఆ మెసేజ్ ఏమవుతుంది, సంథింగ్ ఆర్ ద అదర్, డేట్, టైమ్, ప్లేస్ ఎక్కడో మిస్ అవుతుంది. ద లాస్ట్ వన్ రీచెస్ ద మెసేజ్. అదే ఒక రైటింగ్ లో, ఒక కమ్యూనికేషన్ ఒక నోటీస్ ఫామ్ లో మీరు బ్లాక్ బోర్డ్ మీద కానీ లేదా ఎక్కడైనా నోటీస్ బోర్డ్ లో కానీ అంటించారనుకోండి, ఈజ్ ద మెసేజ్ వర్త్ రీడింగ్? అంటే మారకుండా ఉండగలుగుతుందా? అది కరెక్ట్ గా ఉంటది. సో ద రైట్ మెథడాలజీ టు బి చూజన్. సో తర్వాత మనం ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ని అటైన్ చేసామా లేదా, అసలు లెర్నింగ్ అవుట్కమ్స్ ఫస్ట్ మనం ముందు అనుకున్నాం, గవర్నమెంట్ మనకి ఇచ్చింది, ఎస్సీఆర్టీ ఇచ్చింది లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ లెసన్ చదివిన తర్వాత ఇది రావాలి అని చెప్పి, అండ్ ఈ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఇక్కడ రావాలి అని చెప్పి ఇచ్చింది. సో దాన్ని ఎలా మెజర్ చేస్తాం మనం, హౌ టు మెజర్ ద లెర్నింగ్ అవుట్కమ్స్ అనేది ఒక్కసారి చూద్దాం. హౌ టు మెజర్ లెర్నింగ్ అవుట్కమ్స్. So the measurement of learning outcomes undertaken through assessments are both qualitative and quantitative in nature. So learning outcome attain chesama leda annadaniki assessment is a very powerful tool. సో మనకి అసెస్మెంట్లు అంటే మనం ఎఫ్ఏఎల్ చేస్తున్నాం, ఎస్ఏఎల్ చేస్తున్నాం, మనం చెప్పిన సబ్జెక్ట్ వాళ్ళకి వచ్చిందా రాలేదా అన్నది దాంతో చెక్ చేస్తున్నాం. అదే కాకుండా క్వాలిటేటివ్ గా మనము ఒక జడ్జ్మెంట్ ఇస్తున్నాం పిల్లలకి, క్వాంటిటేటివ్ గా ఫిగర్స్ లో కూడా మనం ఇస్తున్నాం. సో లెర్నింగ్ ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా అసెస్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ అండ్ కాంప్రిహెన్సివ్ ప్రాసెస్. అండ్ ముందే దీనికి ఒక చిన్న టూల్ ఏంటంటే, ఇఫ్ బిఫోర్ అసెస్మెంట్ ఆర్ ఇఫ్ బిఫోర్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ దట్ లెసన్, ఇఫ్ we inform the students that this is what you have to achieve, this is what you have to acquire after the completion of this lesson, this task అని మనం చెప్తే, student can also become self assessors of their learning journey, so that they can understand ఎక్కడ స్ట్రక్ అయ్యారు, ఎక్కడ వరకు నేర్చుకున్నారు, ఇది ఎందుకు చివరికి జర్నీలో చివరి పాయింట్ వరకు, చివరి మైల్ స్టోన్ వరకు వెళ్ళలేకపోతున్నారు అన్నది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అదే విధంగా దాన్ని కొంచెం మనము అఫీషియల్ గా దాన్ని ఒక కన్ఫర్మేషన్ తోటి చెయ్యాలి అని అంటే, యూ క్యాన్ గివ్ ఏ కాంప్రిహెన్సివ్ ఓవర్ వ్యూ ఆఫ్ అటైన్మెంట్ అండ్ ప్రోగ్రెస్. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు అందరికీ చెప్పచ్చు, ఎస్ఎంసి మీటింగ్ పెట్టినప్పుడు చెప్పచ్చు, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కి చెప్పచ్చు, మన పిల్లలు ఏదన్నా సాధిస్తే మనం పేపర్లలో వేసి చెప్తాము. సో ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, ద స్కూల్ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ ఆన్ స్టూడెంట్స్ అటైన్మెంట్ అండ్ ప్రోగ్రెస్. సో the business of the school is to give students education, knowledge, attitude and skills. So whether we have attained the required outcomes అన్నది మనము టెస్టుల ద్వారా పెట్టి చూసి, దాన్ని మళ్ళీ ప్రజలకి, వాళ్ళ పేరెంట్స్ కి, ఎస్ఎంసి త్రూ ఇంకా ఎన్నో రకాలుగా మనం గనక మా స్కూల్ ఇలా సాధిస్తుంది అని చెప్పినట్టయితే, మన స్కూల్ లెర్నింగ్ ఆర్గనైజేషన్ గాను ఉంటుంది అండ్ మనం అకౌంటబుల్ గా కూడా ఉంటాము ఏది మన అచీవ్మెంట్ జరిగేటప్పుడు. తర్వాత a few indicators are identified to capture and visible changes in a student's learning curve. ఒక స్టూడెంట్ ముందు బాగా చదవకపోవచ్చు, మధ్యలో మీరు కొంచెం పర్సనల్ అటెన్షన్ పే చేసి ఎందుకు చదవలేకపోతున్నాడో కనుక్కొని, అండ్ దెన్ వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళని క్లోజ్ గా మానిటర్ చేస్తే ఆ లెర్నింగ్ కర్వ్ లో కొంచెం పైకి వస్తాడు. సో ఆ లెర్నింగ్ కర్వ్స్, ఎవ్రీ స్టూడెంట్స్ లెర్నింగ్ కర్వ్ లో మనము కరెక్ట్ గా వీ కెన్ క్యాప్చర్ ద విజిబుల్ చేంజ్. ఓకే, సో దానికి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయి. ఆ ఇండికేటర్స్ ఏంటంటే, మీనింగ్ఫుల్ పార్టిసిపేషన్ ఇన్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఈ స్టూడెంట్ కరెక్ట్ గా అసలు లెర్నింగ్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడా లేదా. తర్వాత
ఎన్హాన్స్డ్ క్యూరియాసిటీ ఫర్ లెర్నింగ్ న్యూ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, మీరు ఎలక్ట్రిసిటీ నేర్పించారు. ఎలక్ట్రిసిటీ నేర్పించిన తర్వాత, ఎలక్ట్రిసిటీ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఈజీ రెడీ ఆర్ షోయింగ్ క్యూరియాసిటీ. That is an indicator that he is totally wholeheartedly participating in the learning process అని చెప్పొచ్చు మనం. అలాగే attempt to relate and apply knowledge to real life situation. ఇప్పుడు ఫోటోసింథసిస్ గురించి చెప్పాము, కిరణజన్య సంయోగ క్రియ గురించి చెప్పాము. చెప్పిన తర్వాత ఒక మొక్క పెరగాలంటే సూర్యకాంతి, అవి లైట్, ఇది కావాలి, నీళ్లు కావాలి, మట్టి కావాలి అని చెప్పాము. చెప్పిన తర్వాత బయటకు వచ్చేసి ఒక మొక్కను పెట్టమని మనం ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి, ఓకే 2 days తర్వాత ఇది అబ్జర్వేషన్ అని చెప్పేసి రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్ లో గనక దాన్ని అప్లై చేస్తున్నాడా, వాడుకుంటున్నాడా, దట్ ఈస్ వన్ మోర్ ఇండికేటర్ యూ కెన్ సీ దట్ హీ ఈస్ పార్టిసిపేటింగ్ అండ్ హీ హాస్ అటైన్డ్ సర్టన్ ప్రోగ్రెస్ ఇన్ లెర్నింగ్. అండ్ ఈ పనులన్నీ చేస్తుంటే వన్స్ ఒక స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ గా ఉండి కొంచెం సాధించడంలో వెనకబడినప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో ఉంటాయి. తర్వాత ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం పెరిగిన తర్వాత ఈ న్యూ కాన్సెప్ట్స్ నేర్చుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించడం, టీచర్ రేపేం చెప్తారని అడగడము, ఇవన్నీ చేయడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది స్టూడెంట్ కి. సో హీ ఫీల్స్ దట్ హీ ఓన్స్ ద క్లాస్ రూమ్, హీ ఓన్స్ ద సబ్జెక్ట్. నేను స్కూల్ కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అబ్సెంటీజం తగ్గుతుంది. అండ్ దెన్ ఇంక్రీజ్డ్ లెవెల్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వల్ల మిగిలిన ఏరియాస్ లో కూడా హీ కెన్ ఎక్సెల్ వెల్. ప్యాషనేట్ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్ ఇన్ స్పోర్ట్స్, గేమ్స్ అండ్ అవుట్ సైడ్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్ యాజ్ వెల్. సో ఈ రకమైన ఇండికేటర్స్ ద్వారా కూడా మనం కనుక్కోవచ్చు. అటెంప్ట్ టు రిలేట్ అండ్ అప్లై, ఇందాక నేను చెప్పాను, ఇండికేటర్స్ ఆన్ అటైన్మెంట్ అండ్ ప్రోగ్రెస్ అక్రాస్ ఆల్ సబ్జెక్ట్స్. తర్వాత ఇవన్నీ చెయ్యాలి అంటే ఇక్కడ టీచర్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్ బోత్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ద టీచర్ హ్యాస్ టు ప్లాన్, డిజైన్ అండ్ అకార్డింగ్ టు ద నీడ్స్ ఆఫ్ ద లెర్నర్. అండ్ లెర్నర్ సెంట్రిక్ మెథడ్స్ వాడాలి, పార్టిసిపేటరీ అప్రోచ్ వాడాలి, అండ్ క్లోజ్ కనెక్షన్ విత్ ద స్టూడెంట్ ఉండాలి. ఇవన్నీ చేసినప్పుడు డెఫినెట్లీ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్, changes in the learning process of the students, changes in the learning outcomes of the students you can observe. సో దీనిలో ప్రధాన పాత్ర ఏది పోషిస్తుంది అంటే టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. అంటే టీచర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అంటే టీచర్ ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఎంఈడి చేయడం, ఎంఈడి అయిపోయిన తర్వాత పిహెచ్డి చేయడం, దానికంత ఇంపార్టెన్స్ కాదు. ఇక్కడ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ where the teacher is looking back into her own and reflections of the teacher. That is very important. That is, feedback is the powerful tool. How can we make a difference in the learning lives of students on student learning ante teachers professional development ante that is where I am going. oka syllabus oka 2 months 3 months pettukunna tarvata where am I going? Am I going in the right way? Am I leaving some students? Are all the students are with me in the learning journey? That is the first question we should pose. Second thing is, how am I going? నేను ఎలా వెళ్తున్నాను? అందరిని తీసుకొని వెళ్తున్నానా, లేదా కొంతమందినే ఒక 5-6 రిసోర్స్ఫుల్ స్టూడెంట్స్ తీసుకొని టువర్డ్స్ మై లెర్నింగ్ జర్నీ టు అటైన్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్, అటైన్మెంట్ ఆఫ్ గోల్స్ అండ్ అటైన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ చూస్తున్నానా, మిగిలిన వాళ్ళని వదిలేస్తున్నానా? ఓకే, అంటే నేను వాడుతున్న మెథడ్ హౌ అంటే హౌ కింద చాలా వస్తాయి. వాట్ మెథడాలజీ ఐఎమ్ యూజింగ్, వాట్ ప్రాసెస్ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్, అండ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అందరినీ తీసుకుంటున్నానా, ఐఎమ్ ఐ ఇంక్లూజింగ్ ఆల్ ద చిల్డ్రన్ అలాంగ్ విత్ మీ. సో ఇవన్నీ కూడా హౌ కింద వస్తాయి. సో వేర్ ఐఎమ్ ఐ గోయింగ్, ద టీచర్స్ ఫీడ్బ్యాక్ మస్ట్ బి వేర్ ఐఎమ్ ఐ గోయింగ్, హౌ ఐఎమ్ ఐ గోయింగ్, వేర్ టు నెక్స్ట్. సో ఇది అయిపోయింది ఇక్కడ జర్నీ. ఈ స్టేజ్ వరకు స్టూడెంట్స్ నేర్చుకున్నారు. మరి నెక్స్ట్ వెళ్ళాలి అంటే నా ఆబ్జెక్టివ్ ఏమై ఉంది? ఇప్పుడు ఈ బేసిక్స్ అన్ని పిల్లలకు వచ్చినాయా, వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ వెళ్తున్నానా? సో డిజైనింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, హౌ టు ట్రాన్సాక్ట్ ద కరిక్యులం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో హౌ ఏ స్కూల్ లీడర్ మేక్స్ ఎనీ ఇంపాక్ట్ ఇన్ దిస్? ఎలా చేస్తారు స్టూడెంట్ లీడరు, స్టూడెంట్ హెడ్ టీచర్ కెన్ డూ lot many things. ఎలా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లో ఎక్స్పెరెన్షియల్ క్లాస్ రూమ్స్ అని వింటారు, మీరు విన్నారా ఎప్పుడైనా?
So can anybody tell experiential classrooms? What are experiential classrooms? చాట్ చేయండి ఒక్కసారి, ఎవరైనా ఆన్సర్ చేయండి. Experiential classrooms or experiential No teaching. is one answer, madam. Sir? No is one answer. No is one answer. Okay, okay. Experiential. Okay, we'll see. And ఒక్క విషయం, మనం వాట్ ఆర్ ద 3 మోస్ట్, ఇప్పుడు ఇందాక మనము హౌ కెన్ వి మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ ద లెర్నింగ్ లైఫ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అని అనుకున్నాము. సో అందులో ఫీడ్బ్యాక్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ అని కూడా చెప్పాము. ఫీడ్బ్యాక్ ఎవరు చేసుకోవాలి? టీచర్ చేసుకోవాలి. టీచర్ చేసినప్పుడు వేర్ ఐఎమ్ ఐ గోయింగ్, హౌ ఐఎమ్ ఐ గోయింగ్, వేర్ టు నెక్స్ట్ అన్న 3 క్వశ్చన్స్ వేసుకోవాలి. సో వాట్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ కెన్ డూ ఇన్ మై క్లాసెస్ టు ఇంప్రూవ్ లెర్నింగ్? ఈ క్వశ్చన్ కి నాకు ఎవరన్నా ఇద్దరు ముగ్గురు కొంచెం చాట్ లో ఆన్సర్ చెప్తే బాగుంటది. విల్ డిస్కస్. What are the raise their hands? Can I allow it, madam? Yes. What are the 3 most important things I can do in my class? రవి గారు, రవి గారు మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎస్ రవి, KMR LPT. మీ క్లాస్ లో లెర్నింగ్ ని ఇంప్రూవ్ చేయడానికి మీరు తీసుకునేటటువంటి 3 ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పండి క్రిస్ప్ గా. I think he is unable to unmute himself. Okay. మీరు పక్కన క్లిక్ చేయండి, అన్మ్యూట్ అవుతారు. రవి గారు, ఇంకా ఎవరైనా చెప్పచ్చు. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. Children must be learn in Okay, practical manner. Practical manner and practice doing activity, thinning, reading, learning, listening. Okay. అంటే లెర్నింగ్, అష్యూరింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్ లో భాగంగా మనము ఒక లెర్నింగ్ అవుట్కమ్ మనకు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం యాజ్ స్కూల్ హెడ్స్, యాజ్ టీచర్స్? స్టూడెంట్స్ అండర్స్టాండింగ్ చెక్ లెవెల్ ఆఫ్ స్టూడెంట్స్ టైమ్ టు టైమ్. ఓకే. క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, teaching with real life situations. Okay, so as a ఇక్కడ చూడండి, as a teacher my task is to evaluate the effect of my teaching on students learning and achievement. అంటే evaluation ఇక్కడ స్టూడెంట్ కి జరగాలి, టీచర్ కి జరగాలి. And I talk more about learning than about teaching. The success and failure of my students learning about what I do or I don't do. అంటే ఇవి జనరల్ గా ఒక టీచర్ వేసుకోవాల్సినటువంటి ఇవాల్యుయేషన్ క్వశ్చన్స్, బికాస్ వీఆర్ నౌ టేకింగ్ ద ఫీడ్బ్యాక్ యాజ్ అ పవర్ఫుల్ టూల్ టు అండర్స్టాండ్ హౌ ఫార్ ద స్టూడెంట్ హ్యావ్ అచీవ్డ్ ద లెర్నింగ్ అవుట్కమ్స్. సో అవే కాకుండా ఇంకా కొంచెం నేను ముందు నాకు ఫీడ్బ్యాక్ ఇవాల్యుయేషన్ చేసుకొని ఎక్కడ నేను ఈ ప్రాసెస్ ని కన్ఫర్మ్ చేయలేదా, పాటించలేదా, ఫాలో అవ్వలేదా, ఎక్కడ మార్క్ మిస్ అయింది, అండ్ నేను టీచింగ్ మీదనే ఎక్కువ మాట్లాడుతున్నానా, లెర్నింగ్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నానా? అండ్ దెన్ యాజ్ అ టీచర్ మై టాస్క్ ఈస్ టు ఇవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ మై టీచింగ్ నాట్ ఆన్ స్టూడెంట్స్ లెర్నింగ్. సో ఇలాంటివి ఇంకా తర్వాత ఎలా బెటర్ గా నేను చెప్తే వాళ్ళు పిల్లలు బాగా వింటారు, సో అని కొంచెం మన పద్ధతులు కొంచెం మార్చుకోగలిగేటట్టుగా మన టీచర్స్ కి మనం అడ్వైస్ చేసుకోవాలి. ఈ అడ్వైస్ చేయడము అన్నది హై ఇంపాక్ట్ ఇన్స్ట్రక్షన్. సో మన క్లాస్ రూమ్ లో మెథడాలజీ యాక్టివ్ అండ్ పార్టిసిపేటరీ ఉండాలి, స్టూడెంట్ సెంటర్డ్ అండ్ స్టూడెంట్ డ్రివెన్ ఉండాలి, అండ్ ఫోకస్ ఆన్ థింకింగ్ రాదర్ దాన్ టాస్క్ కంప్లీషన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇఫ్ యూ టేక్ అప్ ఎ లెసన్, ద SCERT విల్ గివ్ ఆర్ ద గవర్నమెంట్ విల్ గివ్ దట్ the curriculum should be transacted in 8 periods or 12 periods. So we'll try to complete it by 8 periods and later on we'll make them write the written works, project works and all. So we must focus on thinking
about the subject, about the content, how to acquire the skills in that, how to experiment the skills in that, rather than task completion. Level determined by the student, not by the curriculum. అంటే సో సెవెరల్ ఒక 30% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ లో పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ ఉంటారు మన దగ్గర ఆఫ్టర్ కోవిడ్. సో వాళ్ళని మనము కరిక్యులంతో పాటు పరిగెత్తించేసి పరీక్ష రాయించేసి కాకుండా జస్ట్ లీవ్ దెమ్ ఫర్ ఎ వైల్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ వేర్ దే ఆర్, గివ్ దెమ్ లిటిల్ పర్సనల్ కనెక్షన్ విత్ దెమ్. ఆర్ ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్లాన్ అనేది మనం వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు కూడా లెర్నింగ్ అవుట్కమ్స్ లో ఒక లెర్నింగ్ కర్వ్ లో ఒక స్థాయికి వాళ్ళు ఎదగగలుగుతారు. తర్వాత కొన్ని టాస్క్లు ఉన్నాయి, నేను మీకు చెప్తాను. సో దట్ వన్ థింగ్ ఈస్ యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఎ హెడ్ మాస్టర్, ఒక టాస్క్ ఈస్ గివెన్ టు యూ. అండ్ జాన్ హ్యాటీ ఈజ్ ఎ న్యూజిలాండ్ academician, ఈజ్ అన్ ఎడ్యుకేటర్ and he has done a good research. And also his famous book is Visible Learning and Student Outcomes. Please chadavandi adi kuda. So ఆయన అంటారు, ask teachers to reflect along these lines. First question is, what do you do that has most impact on student outcomes? మీరందరూ ఎవరి చాట్ బాక్స్ లో వాళ్ళు చాట్ చేయండి, టైప్ చేయండి. ఆస్క్ టీచర్స్ టు రిఫ్లెక్ట్ అలాంగ్ దీస్ లైన్స్. వాట్ డూ యూ డూ దట్ హ్యాస్ మోస్ట్ ఇంపాక్ట్ ఆన్ స్టూడెంట్ అవుట్కమ్స్? మీరు చేసే అతి ప్రాముఖ్యమైన పనేంటి స్టూడెంట్ అవుట్కమ్స్ ని ప్రభావితం చేసి మాక్సిమం స్టూడెంట్ అవుట్కమ్స్ ని మీరు అటైన్ చేయగలగడానికి? అంటే మీ టీచర్స్ కి మీరు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారు? Read applications, critical analysis, engaging the students overall the class. Okay, good. So what do you do that has most impact on student outcomes? Student outcomes మారాలి, ఫుల్ గా ప్రతి పిల్లవాడికి అవుట్కమ్, లెర్నింగ్ అవుట్కమ్ వచ్చి ఉండాలి, అటైన్ చేసి ఉండాలి అంటే మీరు ఏం చేస్తారు? అది మీరు పర్సనల్ గా మీ డైరీలో కూడా రాసి పెట్టుకోండి. రేపు స్కూల్స్ కి వెళ్ళాక మీ టీచర్స్ తో డిస్కస్ చేయండి, ఒక మీటింగ్ పెట్టుకొని. And second one is, what instructional practice has the least impact on student outcomes? What instructional practice has the least impact on student outcomes? ఏది, ఏ ప్రాక్టీస్, ఏ మెథడ్, ఎలాంటి మీరు క్లాస్ రూమ్ లో చేసేటటువంటి ప్రక్రియ పిల్లవాడి మీద చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది? Each child learning common method to all. Every teachers can do their duty is a passion, homework. Student level ni gamaninchi teach cheyali. Very good. Thank you. And third question is, what would you change in your instructional practices so as to get more impact on your students' income? ఏది మీ సపోజ్ మీరు గమనించారు కొంచెం ఎక్కువ మంది లెర్నింగ్ అవుట్కమ్స్ రావట్లేదు, సో మీరు ఏం చేయాలి? వాట్ వుడ్ యూ చేంజ్ ఇన్ యువర్ ఇన్స్ట్రక్షన్? ఏం మార్చుకోవాలనుకుంటున్నారు? అది కూడా మీరు చాట్ లో రాయండి, మీ పర్సనల్ డైరీలోనో మీరు ఏదైతే నోట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారో దానిలో రాసి పెట్టుకోండి. సో హౌ టు అచీవ్ పాజిటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, a teacher should know the students' genuine abilities and provide them with individual educational plan. So the detailed information that spells out the goals and expectations for each and every student, teliyali teacher ki. So what each student should know and be able to do upon completion of the class. Every student, not 20/40 or 30/40, 40/40. What each student should know and be able to do upon completion of the class or completion of that learning activity. And measurable assessment tools are to be used that gauge learning outcomes. That is, set open talks. ఒక క్లాస్ పాఠం అయిపోయింది, 4-5 పీరియడ్లు కంప్లీట్ గా పాఠం చెప్పారు. Now invite them for an open talk and invite them to participate in that and ask them where you are struck upon and what is the obstacle you are not able to perform well.
then we will come to know what to fix with that student. What is the gap to fix with the student? It could be language deficiency, lack of basics in mathematics, or lack of confidence, or fear factor. Suppose maths, the fear factor of mathematics will obstruct students to learn, and any anxiety or any situation at home and more. So if you invite them for open talk for one period, definitely you will come to know, and children will, uh, because of their close connectivity with the teacher, the personal talk with the teacher, their learning level may improve. And suppose if you find anything from that open talk, change and restructure the teaching method and the learning style of yourself, of the teacher, which is the need of the hour. So teaching outside the classroom is needed, and the learning style to be changed. ఒకవేళ విజువల్ గా చూపించి ఏమన్నా చెప్తే బాగుంటుందా, వర్బల్ గా ఒక్కటే చెప్తే బాగుంటుందా, అండ్ లిజనింగ్ టు ఏదన్నా వేరే వీడియోస్ చూపించి చెప్దామా, ఐసీటీకి షిఫ్ట్ అవుదామా, అండ్ కినెస్థెటిక్ థింగ్కి వెళ్దామా, లాజికల్, ఎన్ని కైండ్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయో అవి మీరు ట్రై చేయొచ్చు. And including activities that cater to each learning and learning style at one time. And always say yes to technology, because we are using artificial intelligence. For example, suppose if you take a visual learner, it is important to visually convey what is being taught. Okay, so the learner, the learner should have the understanding of what you are showing them. So this everything is very important, and the methodology to be sticked on. ఏదైతే మెథడాలజీ తీసుకోవాలి, బెస్ట్ మెథడాలజీ ఏమనుకుంటున్నారు మీరు టీచింగ్ లో? పిల్లలకి ఇప్పుడు అందరికి పాఠం రావాలి, లెర్నింగ్ అవుట్కమ్స్ అటైన్ చేయాలి అంటే ఏ కైండ్ ఆఫ్ మెథడాలజీ వాడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్లీజ్ చెప్పండి, రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ యూ కెన్ చాట్ ఇన్ యువర్ చాట్ బాక్స్. ఇన్నోవేటివ్ మెథడ్స్, వెరీ గుడ్. చైల్డ్ సెంటర్డ్ మెథడ్స్, using good TLM, very good. Technical methods, okay. Learning by doing, okay, good. So ante to create interest in, very good, thank you. So to create interest in students, what we should do is we should give them some space to explore the knowledge on their own. Explore the knowledge on their own. That is nothing but just a second. Yeah, this is inquiry based approach. Inquiry based approach lo we have 5 stages. First one is, ముందే మనం పిల్లవాడికి ఏం చేస్తున్నామో చెప్పకుండా we'll engage the students by giving them a challenging situation. ఓకే, ఏదైనా ఒక నాలెడ్జ్, ఒక పీస్ ఆఫ్ నాలెడ్జ్ ని వాళ్ళకి ఇస్తాం, ఒక ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఫామ్ లో ఇస్తాం, ఇచ్చి ప్రయర్ నాలెడ్జ్ ఈజ్ యాక్టివేటెడ్. ఓకే, ఒక మ్యాప్ లో ఒక ప్లేస్ చూపిస్తాము, లేదా కొంతమంది మనుషుల్ని చూపిస్తాము, వీళ్ళు ఏ శతాబ్దానికి చెందిన వాళ్ళు, వీళ్ళు ఏ ట్రైబ్ కి చెందిన వాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఉండొచ్చు, అలా అడుగుతాం వాళ్ళని. లేదా ఈ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా విన్నారా మీరు, దేనికి సంబంధించింది? రోబోటిక్ టెక్నాలజీ ఉంది, ఇప్పుడు మనకి ఏఐ ఫీచర్స్ చాలా వాడుతున్నాం మనం. జూమ్ టెక్నాలజీలో వీ హ్యావ్ చాట్ బాట్. సో ఈ చాట్ బాట్ దట్ ఈస్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ యూ అండ్ మీ ఆన్ ఫోన్, ఆర్ ఇంకా చాలా ఉన్నాయి ఫీచర్స్. అవి వాడుతున్నప్పుడు దాని గురించి మీరు కనుక్కోండి అనండి, పిల్లల్ని ఎంగేజ్ చేయండి, ఒక యాక్టివిటీ, ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ ఇచ్చి, అండ్ దెన్ క్వశ్చన్స్ అడగండి. ఓకే, దెన్ నాలెడ్జ్ విల్ బి యాక్టివేటెడ్ అండ్ క్వశ్చన్స్ ఆర్ ప్రొవోక్డ్. తర్వాత స్టూడెంట్స్ విల్ ఇన్వెస్టిగేట్ ద ఫినామినన్, they will explore the knowledge, ideas are created, and then students only will explain the phenomenon so that new knowledge is gained and applied. And students explain చేసినటువంటి knowledge ని you can support it, and they can apply their knowledge towards new situations. Knowledge is deepened and extended. దాని గురించి మొత్తం తెలుసుకున్నారు. వాట్ ఈస్ చాట్ బోట్ అని తెలుసుకున్నారు, అది ఏ విషయాల్లో ఉపయోగపడుతుందని తెలుసుకున్నారు, ఎక్కడ కాన్వర్సేషన్ అవుతుంది, దాని టెక్నాలజీ ఏంటి, అంతా కనుక్కున్నారు. బికాస్ యూ హ్యావ్ గివెన్ దెమ్, యూ హ్యావ్ ఛాలెంజింగ్ సిచ్యుయేషన్ టు ఎక్స్ప్లోర్. సో దెన్ ఇవాల్యుయేట్, ఏమేం కనుక్కున్నారో దే విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద నాలెడ్జ్ దే హ్యావ్ గెయిన్ అండ్ ద లెర్నింగ్ ప్రాసెస్, అండ్ యూ విల్ డూ ద అసెస్మెంట్ వాట్ దే హ్యావ్ లెర్న్. సో దిస్ కైండ్ ఆఫ్ అంటే ఇన్ దిస్ క్రైసిస్ ఆఫ్
లెర్నింగ్. ఈ లెర్నింగ్ పావర్టీ స్టేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఇది వరకు ఫైనాన్షియల్ పావర్టీ అనేది విన్నాం, ఇప్పుడు మనం లెర్నింగ్ పావర్టీ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి పిల్లవాడు నేర్చుకోవడానికి వీళ్ళు లేని చాలా బాధాకరమైన పరిస్థితుల్లో పిల్లలు ఉన్నారు, నేర్చుకోలేకపోతున్నారు, డిఫరెంట్ సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్ళని బయటకి తీసుకురావడానికి వాళ్ళని ఫస్ట్ ఎంగేజ్ them with a challenging situations and inquiry based approach, like things are imbibed and దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే కనీసం కొంతలో కొంత మార్పు మనకి రాగలుగుతుంది. తర్వాత వన్ మోర్ టాస్క్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. సో ఇది టీచర్స్ ఇప్పటి వరకు మనం ప్రతిసారి అనుకుంటున్నాం టీచర్స్ విల్ టీచ్, దే ఆర్ ద కోర్ పార్టిసిపెంట్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, and students are supposed to gain knowledge and they will be assessed, the teachers will be assessed. So in between principal garu em chestaru, HM garu em chestaru anante, what is the effect of school leadership on student learning? So దానికి మీరు ఇది స్కూల్కి వెళ్ళిన తర్వాత మీ టీచర్స్ తోటి కొన్ని గ్రూప్స్ చేసుకొని ఆ గ్రూప్స్ లో ఇది ఒకసారి నోట్ చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఇందులో నేను ఒక 3 కాలమ్స్ ఇచ్చాను మీకు. దే ఆర్ వర్క్ ఇన్ గ్రూప్స్ టు ఐడెంటిఫై ద ఏరియాస్ వేర్ ప్రిన్సిపల్స్ హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ అండ్ ఇండైరెక్ట్ మీడియేటెడ్ ఎఫెక్ట్ యూజింగ్ ద ఫాలోయింగ్ టేబుల్. సో ఇక్కడ మీరు యాజ్ స్కూల్ హెడ్స్ డైరెక్ట్ గా మీరు లెర్నింగ్ ని ప్రభావితం చేస్తున్నారా, ఇండైరెక్ట్ గా ప్రభావితం చేస్తున్నారా, మీడియేటర్ గా ఉన్నారా, ఉంటే ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేవి ఒక 3 అంశాలు రాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. సపోజ్ మీరు యాజ్ అ స్కూల్ హెడ్ సెట్ పర్ఫార్మెన్స్ గోల్స్, మీ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్, టీచర్స్ కి పర్ఫార్మెన్స్ కి గోల్స్ ఇచ్చారు మీరు ఒక మీటింగ్ పెట్టి. ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చారు గోల్, ఎంత టైంలో ఇచ్చారు, ఈ టైంలో SA1 ఎగ్జామ్స్ కన్నా ముందు నాకు ఈ గోల్ రీచ్ కావాలి, ఇంతమంది పిల్లలు ఇన్ని రకాలుగా నేర్చుకోవాలి, ఇన్ని స్కిల్స్ నేర్చుకోవాలి, ఇంత నాలెడ్జ్ నేర్చుకోవాలి, ఎగ్జిబిషన్ లో ఎగ్జిబిట్ చేయాలి. ఎలా కూడా మనమే ప్లాన్ డిజైన్ చేసుకోవాలి. బై ప్లానింగ్, బై ఆర్గనైజింగ్, బై డైరెక్టింగ్, కోఆర్డినేటింగ్ ద టీచింగ్ ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్. సో ఇన్ దిస్ వే the mediated effect of a principle, whether it is directly or indirectly, will definitely fetch the results. ఈ టాస్క్ 2 మీరు ఖచ్చితంగా రాసుకోండి, నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, రాసుకొని మీరు వెళ్ళాక చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఫీడ్బ్యాక్ లో చెప్పండి. తర్వాత నెక్స్ట్ ఏరియా ఇస్, నెక్స్ట్ ఇంకొక టాస్క్ ఉంది, దట్ ఈస్ ఏరియాస్ ఆఫ్ ఇండైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ ఇంప్రూవింగ్ స్టూడెంట్ లెర్నింగ్. ఇండైరెక్ట్ ఇంటర్వెన్షన్ అయితే ఎలా చేస్తున్నారు, డైరెక్ట్ ఇంటర్వెన్షన్ అయితే ఎలా చేస్తున్నారు, మీడియేటెడ్, హౌ డస్ మీడియేషన్ టేక్స్ ప్లేస్, అంటే మీరు మీడియేటర్ గా ఎలా ఉంటున్నారు పిల్లలకి టీచర్లకి మధ్యలో. రీజన్ ఫర్ మీడియేషన్ త్రూ ఏ పర్సన్, ప్రాసెస్ ఆర్ బై ద ప్రిన్సిపల్. ఇది కూడా మీరు రాయండి. అండ్ దీనికి ఏం చేస్తారంటే demonstrate the nonsense of mediated effect through a role play using one of the areas. ఇది యాక్చువల్ గా ఫిజికల్ గా మనం మీటింగ్ పెట్టుకొని ఉంటే చాలా బాగుండేది. సో ఫర్ దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీరందరూ, మీ ప్రిన్సిపల్ గారు మీకు అర్జెంట్ గా డిఓ గారు లేకపోతే స్టేట్ ఆఫీస్ నుంచి మీకు ఏదో సమ్ వర్క్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలి, అర్జెంట్ గా చేయాలి. సో టీచర్స్ అందరినీ పిలిచారు, దిస్ ఇస్ ద లెర్నింగ్ టాస్క్ గివెన్ బై ద అఫీషియల్స్, సో మనం ఇది చేయాలి అని అన్నాము. అంటే టీచర్స్ అందరు కూర్చున్నారు, వాళ్ళను 2 గ్రూపులుగా చేశారు, కూర్చోబెట్టారు. కానీ మీ డైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఎలా ఉంది, ఇండైరెక్ట్ ఇంటర్వెన్షన్ ఎలా ఉంది, మీడియేటర్షిప్ ఎలా చేస్తున్నారు, మీడియేటెడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళందరూ పని చేస్తున్నారు. సపోజ్ ఏదైనా పని ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్జెంట్ గా మీరు ఒక పిజ్జాలో సమోసాలో ఏవో తెప్పించారనుకోండి, ఫర్ ఎ వర్క్ పార్టీ that leads to positive moral and work being done in half of the time కదా, తొందరగా అయిపోతుంది. అంటే అక్కడ డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్ అని 2 ఉంటాయి. సో ఈ విధంగా మీరు దాన్ని వాళ్ళ పనిని స్పీడ్ ని పెంచగలుగుతారు బై గివింగ్ సమ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, సో ఈ విధమైన పనులు చేసి మనం అంటే వాళ్ళని మోటివేట్ చేయడం ద్వారా, డైరెక్ట్ గా ఫీడ్బ్యాక్ సెషన్స్ ఇవ్వడం ద్వారా, ఇంకా ఎక్స్ట్రాగా ఏదన్నా వాళ్ళని మనము ప్రొవైడ్ చేసి ప్రొఫెషనల్ కైండ్ ఆఫ్ అడ్వైజెస్ ఇచ్చి కానీ, వాళ్ళని పర్సనల్ గా కూర్చోబెట్టుకొని చెప్పి కానీ, స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూమ్ కి మీరే వెళ్ళి చేసి కానీ, అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంటర్వెన్షన్ విల్ బ్రింగ్ యూ
గుడ్ అవుట్కమ్స్. ఓకే, సో చేంజెస్ అనేది మీకు కనబడతాయి. ఈవెన్ బిఫోర్ ఆల్సో ఈ రిజల్ట్ ని, ఈ యాక్టివిటీస్ ని టు సెన్సిటైజ్ ద ఎడ్యుకేటర్స్. మీరు యూ హ్యావ్ టు పాండర్ ఓవర్ సిచ్యుయేషన్స్ వేర్ స్టూడెంట్స్ హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్ దేర్ లీడర్షిప్ ప్రాక్టీసెస్ ఫస్ట్. అది కూడా ఒకటి చూసుకోవాలి, ఈవెన్ బిఫోర్ ద థాట్ ఆఫ్ మేకింగ్ చేంజెస్ ఇన్ ద స్కూల్. దీనికి ఏం చేస్తాం మనం? ఇందాక చెప్పాను నేను, స్టూడెంట్స్ కి టీచర్స్ కి ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ తో డైరెక్ట్లీ రిలేటెడ్ ఉంటే వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎ సిఇఓ ఇన్ దట్? దానికి ఏం చేయాలి అంటే చాలా మంది నో అని పెట్టారు. వన్ బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ experimental classroom or experiential classroom. Okay, so it is a simulation of classroom setting that provides educators an opportunity to get together once in a week to participate and observe. అంటే మీరేం చేస్తున్నారు క్లాస్ రూమ్ లో అన్నది, ఆ క్లాస్ రూమ్ లో చెప్తున్నటువంటి దాన్ని మీ కలీగ్స్ తో కూడా మీరు డిస్కస్ చేస్తే ఖచ్చితంగా ద బెటర్ ప్రాక్టీసెస్ విల్ బి డిస్కస్డ్. యూ కెన్, ఇఫ్ యూ షోకేస్ యువర్ బెస్ట్ ప్రాక్టీసెస్, అవి టేక్ అవే కూడా ఉపయోగపడతాయి. ఓకే, సో చాలా వీడియోలు దొరుకుతాయి మీకు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ అని, ఎక్స్పెరిన్షియల్ లెర్నింగ్ అని. సో ఇట్ ఈస్ సజెస్టెడ్ ఫర్ ద ప్రిన్సిపల్ టు అండర్టేక్ ద ఫాలోయింగ్ టాస్క్ once in every week or every month. The pedagogical leader or the principal must organize the experimental classroom. Experimental classroom is a simulation of classroom setting that provides educators an opportunity to get together once in a week to participate and observe. And it's a space for collective thinking and reflection on school's pedagogical practices. క్లాస్ 10A క్లాస్ టీచర్ ఏం ప్రాక్టీసెస్ చేస్తున్నారు, 10B ఏం చేస్తున్నారు, వాళ్ళిద్దరు రిజల్ట్ ఎలా ఉంది. సో వెరీ పాజిటివ్ అప్రోచ్ లో వన్ కెన్ అడాప్ట్ అదర్స్ ప్రాక్టీసెస్. అండ్ టీచర్స్ ఆర్ అసెస్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్లాస్ అబ్జర్వేషన్ క్రైటీరియా ఓన్లీ, developed by the principal and school's academic team to ensure excellence in quality of teaching and learning. సో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయండి అని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా చెప్పింది. సో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసినప్పుడు వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ పాజిటివ్ అప్రోచ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడైతే మిస్ అవుతున్నారు, లేదా టీచర్సే వచ్చి ఫీడ్బ్యాక్ మనకి ఇచ్చే విధంగా మనం వాళ్ళని మోటివేట్ చేసినప్పుడు, మనం అందరం ఇదివరకు ఎస్ఎల్డిపిలో వీ హ్యావ్ కమ్ అక్రాస్ అబ్జర్వేషన్ అండ్ ఫీడ్బ్యాక్, అదంతా చూసినప్పుడు కూడా మనము we know how to take feedback, how to counsel them. సో ఆ మేనర్ లో గనక మనం ఖచ్చితంగా ఇంటర్వ్యూన్ అయితే the quality of teaching learning will be improved. Teacher is then given feedback on the conduct of her class in a non-judgmental and free-thinking environment. And this practice has the potential to tremendously empower teachers to be creative and through with their lesson plan and delivery. And it is also establishes the importance of critical peer feedback in order to grow and improve. పక్కన టీచర్స్ మీ కొలీగ్స్ కూడా మీకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. సో దీని వలన it creates multiple opportunities for teachers to showcase their best practices, to solicit and benefit from candid feedback from your colleagues, and take away learning from exemplar practices. మీ కొలీగ్స్ ఎవరైనా మంచి ప్రాక్టీసెస్ తో గుడ్ అటైన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. అండ్ కన్సాలిడేట్ అండ్ రీటరేట్ ద పారామీటర్స్ ఆఫ్ గుడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్. తర్వాత టాస్క్ 5, మీకు 5 టాస్క్లు ఇవ్వబడ్డాయి. ఈ 5 టాస్క్లు కూడా మీరు చెయ్యండి దయచేసి ఈ సెషన్స్ అయిపోయిన తర్వాత, ఇఫ్ యూ హ్యావ్ టైమ్. సో a pedagogical leader in consultation with the avid readers of the school mindfully chooses at least one good book for the entire teaching team to read together. అందరికి కనీసం మీ లైబ్రరీ నుంచి కానీ మీరు పర్సనల్ గా కానీ ఒక బుక్స్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ప్రొవైడ్ చేయండి అండ్ ఎంకరేజ్ దెమ్ టు రీడ్ టుగెదర్. ద బుక్ మస్ట్ బి వన్ దట్ ఈస్ ఇన్ సింక్ విత్ ద స్కూల్స్ విజన్. మీ స్కూల్ కి ఆల్రెడీ మీరు లేయర్ 1 లో చెప్పినట్టు, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ద పెడగాజికల్ లీడర్షిప్ ఫ్రేమ్వర్క్, యూ హ్యావ్ ఆల్రెడీ కమ్ అక్రాస్ ద లేయర్ 1, విచ్ ఈస్ ద విజన్ బిల్డింగ్, ద వాల్యూస్, ద ఫిలాసఫీస్ అండ్ ethos and read by all and collectively discussed on one Saturday, weekday, progress day, every month if possible. ఒక రోజు పెట్టుకొని మీ స్కూల్ ఫిలాసఫీ ఎలా ఉంది, విజన్ ఎలా ఉంది, మీరు పెట్టుకున్నది ఏమవుతుంది, ప్రాసెస్ నడుస్తుందా, ప్రోగ్రెస్ లో ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. దిస్ వుడ్ క్రియేట్ గ్రేట్ పాసిబిలిటీస్ టు డెవలప్ ఎ షేర్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గుడ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఈ బుక్స్ నేను ఇచ్చాను, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. విజిబుల్ లెర్నింగ్ బై జాన్ హెటీ అండ్ దివ్య స్వప్న బై గిజుబాయ్, ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ బై స్టీఫెన్ ఆర్ కోవే, and the art of being a brilliant teacher, Gary Tewart, Chris Hanley and Andy Coe, and creating cultures of thinking by Ron. So these are all the very good books, and take a screenshot and try to follow it.
దెన్ ఇప్పుడు మనము సబ్జెక్ట్ స్పెసిఫిక్ లెర్నింగ్ అవుట్కమ్స్ ని ఎలా మెజర్ చేయాలి త్రూ రూబ్రిక్స్, త్రూ ఓన్ రూబ్రిక్స్, త్రూ అబ్జర్వేషన్, త్రూ ఫీడ్బ్యాక్ అండ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద గ్రేడ్స్ పెట్టుకొని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం, మెథడాలజీ ఏమున్నా మార్చుకుంటున్నాం, ఎక్కడన్నా పిల్లలు మిస్ అవుతుంటే వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవడానికి మన పద్ధతి స్టైల్ మారుస్తున్నాం, వాళ్ళకి పర్సనల్ అటెన్షన్ పే చేస్తున్నాం. సో బై ఫాలోయింగ్ ఆల్ దీస్ ప్రొసీజర్స్ ద ఫస్ట్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ అటైన్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అవుట్కమ్స్ మనం సాధించవచ్చు. కమింగ్ టు ద సెకండ్ థింగ్, టాస్క్ 6 లో చూడండి, క్రియేట్ ఆపర్చునిటీస్ అండ్ స్పేసెస్ ఫర్ టీచర్స్ టు లెర్న్ టుగెదర్. Organize relevant workshops, training programs for teachers on various facets of teaching, learning as part of your annual continuous professional development plan. అంటే ఎప్పుడో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే SCERT వాళ్ళు మాకు స్కూల్ లీడర్షిప్ వాళ్ళు మాకు ట్రైనింగ్ సెషన్స్ పెడతారు, వర్క్ షాప్స్ ఇస్తారు అనుకోకుండా మీ స్కూల్లో యూ కెన్ కండక్ట్ ఎనీ సాటర్డే ఆర్ ఎనీ డే వేర్ స్టూడెంట్స్ ఆర్ లిటిల్ బిజీ విత్ సమ్ అదర్ యాక్టివిటీస్. దెన్ ఆ టైంలో మీరు స్టాఫ్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టచ్చు. అండ్ వర్క్ షాప్ థీమ్స్ ఎలా ఉండాలి అంటే 21st century స్కిల్స్ టీచర్స్ కి నేర్పించచ్చు, స్టూడెంట్స్ కి నేర్పించచ్చు. అండ్ క్రియేటింగ్ హౌ యూ కెన్ క్రియేట్ అ హ్యాపీ క్లాస్ రూమ్ అండ్ హౌ డు యూ మేనేజ్ యువర్ క్లాస్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ good questions. This is the last thing is very interesting and very important also. So coming to the 21st century skills, మనము ఇందాక చూసాం మనకి 4 broad areas ఉన్నాయి learning outcomes లో. The first thing is attaining progress across all school specific subjects, and the second thing is 21st century skills. So the learning is complete and holistic only when a student is to effectively fulfill his responsibilities and duties towards self. ఇందాక చెప్పాను నేను, పర్సనల్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. ఆఫ్టర్ ద స్టూడెంట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద స్కూల్, he should be able to manage his own self, manage the responsibilities and duties towards school, manage responsibilities and duties towards family, society, and ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా నేషన్ పట్ల బాధ్యత కలిగి ఉంటారు. అండ్ దే షుడ్ బి ఏబుల్ టు టేక్ ద ఓనర్షిప్ ఆఫ్ దేర్ లైఫ్. They should feel the responsibility. Nowadays we can see children with irresponsible behaviors కదా. సో ఆ యాటిట్యూడ్స్ ని ఎఫెక్టివ్ డొమైన్ ని మనం ప్రభావితం చేయగలగాలి. సో the goal is to nurture good citizens and responsible human beings. వాళ్ళ పొటెన్షియల్ ఏంటో, వాళ్ళ కాంపిటెన్స్ ఏంటో వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ దీనికి ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ స్ట్రెంగ్స్, వాళ్ళ వీక్నెస్ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళ పొటెన్షియల్ ఎంతవరకు ఉంది, వాళ్ళ ఏరియాస్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎంతవరకు ఉంది, అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మిగిలిన ఏరియాస్ లో ఎక్సెల్ అవ్వగలుగుతారు. తర్వాత వాట్ ఆర్ 21st century స్కిల్స్? మీ అందరికీ తెలుసు, మనందరం చాలా సార్లు చాలా కాలం నుంచి కూడా ఈ 21st century స్కిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, పిల్లలకి నేర్పిస్తున్నాం, వర్క్ షాప్స్ అటెండ్ అవుతున్నాం. సో ఈ స్కిల్స్ ఎందుకు అవసరం స్టూడెంట్స్ కి? యాక్చువల్లీ 21st century స్కిల్స్ ఎందుకు అవసరం ఒక్కసారి చెప్పండి. ఆర్ జస్ట్ టెల్ మీ, అసలు 21st century స్కిల్స్ కొన్ని నాకు టైప్ చేయగలుగుతారా కొంతమంది చాట్ లో? విల్ క్లోజ్, నేను ఒక 10 minutes లో క్లోజ్ చేసేస్తాను. ట్వంటీ-ఫస్ట్ సెంచరీ స్కిల్స్, మీకు తెలిసిన 21st century స్కిల్స్ టైప్ చేయండి. కమ్యూనికేషన్ స్కిల్స్, వెరీ గుడ్. ఇంకా డిజిటల్ క్లాస్ టీచింగ్, ఎక్సలెంట్. గ్లోబల్ లెర్నింగ్, కంప్యూటర్ స్కిల్స్, ఛాలెంజింగ్ ద ఫ్యూచర్, collaborate, problem solving skills, excellent, thank you. So these are all the 21st century skills. So ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి? మనకి స్కూల్ సిలబస్ చెప్పడానికే టైం సరిపోవట్లేదు కదా, మనం ఇవన్నీ నేర్చుకోవడానికి, మనకి నేర్పించడానికి అంటే ఫాలోయింగ్ ద స్కూల్ సబ్జెక్ట్స్. మనము స్కూల్లో క్లాస్ రూమ్ లోనే పాఠం చెప్తూనే ఇవన్నీ నేర్పించవచ్చు పిల్లలకి. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ పార్టిసిపేషన్ ఇన్ గ్రూప్స్ అండ్ టీమ్స్. అది కూడా మనం సబ్జెక్ట్ నేర్పిస్తూ చెప్పచ్చు. మీనింగ్ఫుల్ యూజ్ ఆఫ్ క్రియేటివిటీ వైల్ టీచింగ్ సబ్జెక్ట్స్ ఓన్లీ.
క్రియేటివ్ గా మనం ఎలా పని చేయొచ్చు అదర్ దాన్ ద క్రౌడ్ అని చెప్పచ్చు. సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యుయేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఫర్ చిల్డ్రన్ నౌ. అండ్ ఇన్నోవేటింగ్ అండ్ యూజింగ్ ఇన్నోవేషన్స్ టు డెవలప్ క్రియేట్ న్యూ నాలెడ్జ్, కొత్త విషయాలు, పాత నాలెడ్జ్ తో కొత్త విషయాలు ఏమన్నా ఇన్నోవేట్ చేయడానికి కావాల్సినటువంటి థింగ్స్ డెవలప్ చేయడానికి ఈ స్కిల్ ఉపయోగపడుతుంది. ఇండిపెండెంట్ థింకింగ్ అండ్ యాక్షన్, ఎఫిషియన్సీ ఇన్ కమ్యూనికేషన్, ఎబిలిటీ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. ఈ ఎబిలిటీ టు ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. అండ్ బిల్డింగ్ ఒకేషనల్ స్కిల్స్, ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ ఎథిక్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్, అడాప్టింగ్ టు చేంజెస్, building leadership skills, and a very most important skill is enhancing digital literacy. సో ఈ స్కిల్స్ అన్ని మనం నేర్చుకోవాలి. సో మనం ఇక్కడ కింద నుంచి వస్తే అటైన్మెంట్ అండ్ ప్రోగ్రెస్ అక్రాస్ ఆల్ స్కూల్ సబ్జెక్ట్స్ చూసాము, 21st century స్కిల్స్ చూసాము. 21st century స్కిల్స్ పిల్లలకి చాలా, ఇప్పుడు 10th క్లాస్ చదివే పిల్లలు కోడింగ్ చేస్తున్నారు, పైథాన్ నేర్చుకుంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ నేర్చుకుంటున్నారు, కమ్యూనికేషన్ నేర్చుకుంటున్నారు. సో వీ షుడ్ ఎంకరేజ్ అవర్ చిల్డ్రన్ టు లెర్న్ సెవరల్ స్కిల్స్ to attain learning outcomes, to become all-rounders in all the subjects. పర్సనాలిటీ డెవలప్మెంట్ అవడానికి ఎన్ఈపి చెప్పిన ప్రకారం మనం పిల్లల్ని ఇది చేయాలి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, పర్సనల్ సోషల్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఒకటి ఉంది. పర్సనల్ సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఏంటంటే, ఇవాళ ఈ యంగ్ జనరేషన్ చిల్డ్రన్ ఆర్ వెరీ ఎమోషనల్, దే కెనాట్ కోప్ అప్ విత్ స్ట్రెస్. ఓకే, సో రిలేషన్షిప్ మేనేజ్మెంట్ తెలియట్లేదు, నేను ఇందాక చెప్పాను. అండ్ సొసైటీలో ఎలా ఉండాలో తెలియట్లేదు. సో పర్సనల్, దే కెనాట్ మేనేజ్ దెమ్ సెల్స్ ఆల్సో. సో ఈ 3 ఏరియాల్లో కూడా హ్యూమన్ వాల్యూస్ నేర్పించాలి. అండ్ మనం జాబ్ చేయడము, చదువుకోవడము ఇవే కాకుండా హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు లీడ్ లైఫ్ సక్సెస్ఫుల్లీ అన్నది చాలా ఇంపార్టెంట్ గా నేర్పించాలి. అది నేర్పించాలి అంటే పిల్లలకి లైఫ్ స్కిల్స్ కావాలి. లైఫ్ స్కిల్స్ అంటే కోపింగ్ అప్ విత్ ప్రెషర్స్, స్టాండింగ్ స్ట్రాంగ్ అండ్ ఫేసింగ్ చాయిసెస్, డెసిషన్ మేకింగ్, గోల్ అండ్ రెస్పెక్ట్ చేయడము, రెస్పాన్సిబుల్ గా ఉండడం, ఇవన్నీ కూడా నేర్చుకుంటే ఖచ్చితంగా ఇవి చిన్న చిన్న టాస్క్లు స్కూల్లో ఇవ్వడం ద్వారా మనం అపార్ట్ ఫ్రమ్ అవర్ కరిక్యులం ట్రాన్సాక్షన్ వీటికి స్పెషల్ క్లాసులు పెట్టి చెప్పమనట్లేదు, కానీ మనము క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లోనే giving them certain tasks will improve all these areas. And the final area is, and human values ఏమున్నాయంటే such as empathy, respect for others, cleanliness, ethicacy, responsibility, integrity and spirit of service. And life skills including cooperation, teamwork, communication, resilience and respect towards others, inter and intrapersonal skills, self-awareness and social skills. Happiness and well-being by focusing on developing students' mental, emotional, social and spiritual well-being, this which is very important now for this generation. So the important factor is ఊరికనే బాగా చదవాలి, ఐఐటిలో చదవాలి, డబ్బులు సంపాదించాలి, ఇదే కాకుండా హ్యాపీనెస్ అండ్ వెల్ బీయింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు కోప్ అప్ and focus on. And the final thing is, final learning outcome to become an all-round developed personality is strengthen moral and ethical reasoning for internal consistency and intellectual conviction. Internal consistency ante మనం ఏదన్నా ఇప్పుడు ఎథిక్స్ ఉండట్లేదు, మోరల్ వాల్యూస్ ఉండట్లేదు అని మనం కంప్లైంట్ చేస్తాం మన పిల్లల గురించి కూడా. సో వాళ్ళకి అవి ఆ స్కిల్స్ ఎక్విప్ చేయాలి అంటే దే షుడ్ బి ఏబుల్ టు థింక్ ఇండిపెండెంట్లీ అండ్ డిసైడ్ అబౌట్ ద ఏం చేయాలి అన్నది వాళ్ళు డెసిషన్ మేకింగ్ చేసుకోవాలి. స్కిల్స్ within Indian context, the society is bound through the constitutional values such as andarni without any stereotypic thinking కాకుండా, irrespective of caste, creed, gender అవన్నీ లేకుండా అందరూ సమానమే, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇవన్నీ కన్సిడర్ చేస్తూ the children should develop moral reasoning through their experiences in life. మనం స్కూల్లో వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తామో, ఫ్యామిలీలో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తామో, సొసైటీలో వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ కి అండర్గో అవుతారో దాన్ని బట్టి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ యాటిట్యూడ్స్ కరెక్ట్ గా ప్రభావితం అవుతాయి. కాబట్టి వీల్ ట్రై టు గివ్ దెమ్ పాజిటివ్ అప్రోచ్ ఇన్ ఆల్ దీస్ ఏరియాస్ in family, school and society as elders, so that they also can develop a very good moral and ethical reasoning for internal consistency and intellectual conviction. అంటే వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు కొన్ని నమ్మి విశ్వసించి దాన్ని ఫాలో అయ్యే విధంగా మనం వాళ్ళని స్ట్రెంగ్థెన్ చేయడం కూడా మన రెస్పాన్సిబిలిటీ. సో అండ్
మనల్ని మనం ఒక్కసారి రిఫ్లెక్షన్ చేసుకుందాం. రిఫ్లెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఈ సెషన్ అంతా చూసాక వాట్ ఆర్ లెర్నింగ్ అవుట్కమ్స్ నేర్చుకున్నాం, అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ ని అటైన్ చేయడానికి మనం ఏం చేయాలి, ఎలా ఏ ఏరియాస్ ని ప్రభావితం చేయాలి. లెర్నింగ్ అవుట్కమ్స్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ స్పెసిఫిక్, కాగ్నిటివ్, ఎఫెక్టివ్, సైకోమోటార్ స్కిల్స్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ నేర్చుకోవాలి, బిహేవియర్, యాటిట్యూడ్, ఎటికసీ అన్ని నేర్చుకోవాలి. సో అవి మనము వాట్ డూ వీ నీడ్ టు డూ టు అష్యూర్ లెర్నింగ్ అవుట్కమ్స్, మనం ఏం చేయాలి, వాటిని మనం పిల్లల్ని లెర్నింగ్ అవుట్కమ్స్ అటైన్ చేశారు అని తెలుసుకోవడానికి ఏం చేయాలి, వాళ్ళు తెలుసుకో విధంగా మనం వాళ్ళని ప్రభావితం చేయడానికి ఏం ప్రొసీజర్స్ వాడాలి, అండ్ హౌ విల్ వీ అచీవ్ వాట్ వీ వాంట్ టు డూ, మనకి ఏం కావాలో దాన్ని అచీవ్ చేయాలంటే అది ఎలా చేయాలి. సో ద CEO should mediate in bringing the desired changes to achieve the student learning outcomes and imbibe 21st century skills. I hope all the leaders who are present in this session will focus and look into the 21st century skills and the attainment of learning outcomes, which is the important purpose of students, to ensure that education or learning is received by them. And thank you so much. అండ్ నేను ఇచ్చిన టాస్క్లన్నీ కూడా దయచేసి ఒక బుక్ లో రాసుకొని అవన్నీ స్కూల్కి వెళ్ళాక మీ టీచర్స్ తోటి మీటింగ్ పెట్టుకొని అవన్నీ కూడా కొంచెం చూడండి. చూస్తే డెఫినెట్లీ వీ కెన్ మేక్ లిటిల్ చేంజ్. ఓషన్ లో చిన్న చేంజే కానీ వీ కెన్ మేక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థ్యాంక్ యూ సురేష్ సార్ అండ్ జగదీష్ సార్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Dear participants, Srihari sir is waiting, I think. Thank you so much, madam. That was a wonderful session. And the next session will be start in the moment by Srihari sir. He is in the session. Sir, can you continue? Srihari sir, there is State Academic Monitoring Officer of Samagri Shiksha. Sir. Sir, good afternoon. Shall I start now? Andarki mundu andarki good afternoon andi. All pedagogical good afternoon, sir. సుమారుగా మన వాళ్ళు 240 అంటే 240 ఉన్నారు ఇక్కడ మనకి సెషన్ లో ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటిదాకా ఉన్నందుకు. ఇంకా అరగంట సేపు ఉంటారని ఆశిస్తున్నా. వెళ్దాం. నేను యాక్చువల్ రాజస్థాన్ లో ఉన్నాను, చిన్న సెషన్స్ లో మన కోసం బయటకు వచ్చిన సెషన్ తీసుకుంటున్నా. మీ సమయం విలువైంది కాబట్టి 240 HMs టైం నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. సో లెట్ us go to our topic directly. అయితే అందరికి మళ్ళీ ఒకసారి గుడ్ ఆఫ్టర్నూన్. ఒక ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. వాయిస్ క్లారిటీ ఉందా సార్? ఓకే సార్, ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ ఏంటంటే, మామూలుగా మనము వెహికల్ని ఉదాహరణగా తీసుకుంటే, వెహికల్ మనము జర్నీలో ఉన్న ట్రావెల్ చేస్తున్న వెహికల్ని ఇష్టపడతామా లేదా బ్రేక్ డౌన్ అయిన వెహికల్ని ఇష్టపడతామా అందులో కూర్చున్నప్పుడు? సో క్వశ్చన్ మళ్ళీ, మన వెహికల్లో కూర్చున్నాము, ఆ వెహికల్లో ట్రావెల్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తామా, బ్రేక్ డౌన్ ఉన్నప్పుడు ఆ వెహికల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తామా? సో ట్రావెల్లో ఎంజాయ్ చేసేవాళ్ళు టీ అని చాట్ బాక్స్ లో పెట్టండి, బ్రేక్ డౌన్ ఎంజాయ్ చేసేవాళ్ళు బి అని పెట్టండి, టైం వేస్ట్ కాకుండా. టీ బి అంతే. ట్రావెలింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు టీ, బ్రేక్ డౌన్ ఎంజాయ్ చేసేవాళ్ళు బి. థ్యాంక్ యూ. మన టైం సేవ్ అవుతుంది టీలు బీలు పెడితే, అందుకే. సో అందరూ ట్రావెలింగ్ ఇష్టపడుతున్నారు. సో ఎందుకు ఒకరిద్దరు పెట్టండి. సో యూజువల్గా ట్రావెలింగ్ ఇష్టపడతాం అందరం. ఎవరు బ్రేక్ డౌన్ కూడా ఇష్టపడ్డారు, కాగజీ నగర్. చూద్దాం. సో లీలారాణి గారు జిహెచ్ఎం బ్రేక్ డౌన్ అయిన బస్ అంటే ఇష్టం అంటున్నారు. ఎందుకు? సో మెజారిటీ వాళ్ళు ఇప్పటికి ఒక 20 ట్రావెలింగ్ వస్తే 2 బ్రేక్ డౌన్ వచ్చినాయి. సో ట్రావెలింగ్ ఇష్టపడతాము. ఎందుకు ఇష్టపడతామని ఎవరైనా ఒకరు మైక్ హ్యాండ్ రైజ్ చేయండి, వారికి సార్ మీకు మైక్ ఆప్షన్ ఇస్తారు. వెరీ పర్పస్ ఆఫ్ వెహికల్ ఇస్ టు ట్రావెల్. వెరీ గుడ్. వి రీచ్ అవర్ గోల్ వైల్ ట్రావెలింగ్. నైస్. సో నరసింహారెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఒక్కసారి వారికి ఒకటే నిమిషం. నరసింహారెడ్డి గారు మీరు అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మనం ట్రావెల్ చేయటానికే వెళ్ళాము కాబట్టి ట్రావెల్ మోడ్ లో ఉండాలని కోరుకుంటాం సార్. బ్రేక్ డౌన్ మనం అక్కడే ఆగిపోతాం కదా. ట్రావెల్ లో మీరు ఏం ఎంజాయ్ చేస్తారు?
ట్రావెల్లో చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, మన పక్కన ఉన్నటువంటి ఏది కో ప్యాసింజర్స్ ను, తర్వాత ఎక్కడైతే వెళ్తున్నామో వాటిని అవన్నీ ఎంజాయ్ చేస్తాం కదా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే ఎందుకు అడుగుతున్న ప్రశ్న అంటే మన స్కూల్లో కూడా ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్సెస్. లెట్ us గో టు అవర్ విన్నాం. ఒకసారి ఏంటంటే మనము వెహికల్ అయినా సరే ట్రావెలింగ్ లో ఉంటే చుట్టుపక్కల వాతావరణం గమనిస్తుంటాము, కొత్త కొత్త మనుషులు, కొత్త చెట్లు, వస్తువులు అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అదే బస్సు బ్రేక్ డౌన్ ఆగిపోతే 1 గంట ఎంజాయ్ చేస్తాం మాక్సిమం పెద్దవాళ్ళం, ఇంకో గంట ఎంజాయ్ చేస్తాం, తర్వాత గొణుగుతాం, తిట్టుకుంటాం. ఎందుకు? ఎక్స్పెక్ట్ చేంజెస్ కనబట్టలేదు కాబట్టి విసుక్కుంటాం, అంతే కదా. ఊహించండి, స్కూల్ బస్ లాగుంటే నేను మీ స్కూల్లో స్టూడెంట్ అయితే నా స్కూల్ ట్రావెలింగ్ బస్ లాగా ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తాను, బ్రేక్ డౌన్ బస్ లా ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తాను? ట్రావెలింగ్ బస్ అంటే ఎలా డిఫైన్ చేస్తానని నేను ఒక స్టూడెంట్కి ఎలా డిఫైన్ చేస్తానంటే, మీ స్కూల్ ట్రావెలింగ్ బస్ అని, అందులో ఎప్పుడు నాకు న్యూ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత మా టీచర్స్ న్యూ స్టార్ట్ చేసిన ఇప్పుడున్న స్ట్రాటజీ మారి రేపు కొత్త స్ట్రాటజీ, నెక్స్ట్ వీక్ మరొక స్ట్రాటజీ, తర్వాత ఇన్నోవేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మా హెచ్ఎం క్లాస్కి వచ్చి మా టీచర్ చెప్తున్న పాఠాన్ని మేము వింటున్న దాన్ని గమనిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. తర్వాత అసెస్మెంట్ స్టైల్స్ కూడా నాకు వేరే ఉంటుంది, మా క్లాస్లో టాపర్కి వేరే ఉంటుంది అసెస్మెంట్ స్టైల్. నాకు ఉన్నటువంటి అసెస్మెంట్ స్టైల్ వేరే, మా క్లాస్లో ఉన్నటువంటి యావరేజ్ స్టైల్ వేరే, టాప్ వేరుగా ఉంటాయి. అదేవిధంగా మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ వేరుగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ వేరు, లేదా ఫిబ్రవరిలో మేనేజ్మెంట్ ఆఫ్ లైబ్రరీ వేరు, మార్చి గ్రౌండ్ మేనేజ్మెంట్ వేరు, ల్యాబ్ వేరు. అంటే ప్రతిసారి నాకు ఆ ప్రయాణాల్లో కొత్తగా కనిపిస్తుంటే అప్పుడు దాన్ని ట్రావెలింగ్ లో ఉన్న బస్ అంటాను నేను. ఏది లేకుండా రొటీన్ ఉందనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ సంస్థ అంటాను దాన్ని నేను, లివింగ్ ఆర్గనైజేషన్ అది. సో ఇవన్నీ ఆర్గనైజేషన్ లో ఉండాలి అంటే ఒక స్కూల్ గా ఏం చేయాలంటే మనము ఒక పెడగాజికల్ లీడర్ గా టీచర్ ప్రొఫెషనల్ మనం ఫుల్ గా సపోర్ట్ చేయాలి. సార్ స్లైడ్ షేర్ చేయండి. మరి ఈ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి సపోర్ట్ చేయాలంటే కొన్ని నామ్స్ పెట్టుకోవాలి మనం స్కూల్ లీడర్ గా. ముందైతే మనం ఒప్పుకోవాలి మనందరం కూడా పెడగాజికల్ లీడర్స్ అని చెప్పి. ఇంట్లో ఆడియో వస్తున్నాయి. సార్ కొంచెం మీ వీడియో ఆఫ్ చేసుకోండి సార్, కొంచెం బెటర్ అవుతుందేమో సిగ్నల్. వాయిస్ కొంచెం క్లియర్ వస్తలేదు. -1 లో ఉన్నాను సార్. ఓకేనా జగదీష్ సార్? ఓకే సార్, ఓకే సార్, నా ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. క్యామ్ ఆఫ్ చేశాను. అయితే అందులో మనం ఒక పెడగాజికల్ లీడర్ గా, మీరు మా స్కూల్ పెడగాజికల్ లీడర్ గా మా టీచర్స్ మమ్మల్ని గైడ్ చేస్తే నేను ఇష్టపడతాను. ఆ పెడగాజికల్ లీడర్ గా ఉండే దాంట్లో మెయిన్ మా రోల్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఎంగేజ్ చేయాలి మనము. ఎందుకంటే నా టీచర్ డెవలప్ అయితేనే, డెవలప్ కావడం కోసం మీరు ప్లాన్ చేసి ఆ ప్లాన్ ని నా స్కూల్లో మీరు ఇంప్లిమెంట్ చేసి ఎలా జరుగుతుంది ఫాలో అప్ చేస్తేనే మా టీచర్ నాకు మంచి టీచర్ అవుతారు. అప్పుడు నాకు కూడా గ్రోత్ వస్తుంది. అందుకే ఒక పెడగాజికల్ లీడర్ గా స్కూల్ హెడ్ ఎవరైనా సరే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీపీడీ కోసం వర్క్ చేయాల్సి ఉంది. ఎందుకు చేయాలంటే అక్కడ పాయింట్స్ చూడండి స్లైడ్ 1 లో. టీచర్ యొక్క టీచింగ్ క్వాలిటీని మరియు దాని ఎఫెక్టివ్నెస్ ని మెరుగుపరచడానికి, అదేవిధంగా టీచర్ యొక్క సబ్జెక్ట్లో వాళ్ళ నాలెడ్జ్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఎట్ ద సేమ్ టైం పిల్లల సబ్జెక్ట్లో కూడా జ్ఞానం మరింత డెవలప్ కావడానికి, అదేవిధంగా గైడెన్స్, ఇంకా న్యూ టీచింగ్ స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా. అదొకటే కాకుండా మన లీడర్గా మీరు ఏం చేయొచ్చు అంటే టెక్నాలజీ హెల్ప్ చేయొచ్చు టీచర్స్కి, తర్వాత అనాలిటిక్ స్కిల్స్ డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ డెవలప్ చేయడం కోసం మనం పెడగాజికల్ లీడర్గా ఈ టీపీడీ అంటే టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ స్లైడ్. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే, మనం మరి ఎందుకు టీపీడీ కోసం ట్రై చేయాలి, చేస్తే ఏమొస్తుంది? ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ అంటాం మనం వీటిని. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏమిటంటే ఇక్కడ 2 గుర్తు పెట్టుకోవాలి.
విద్యార్థుల అభ్యసన అవసరాలు బాగా తీర్చడానికి, అభ్యసన అవసరాలు అంటే పెద్దగా డిఫైన్ చేయని అవసరం లేదు మీ అందరికీ కూడా. క్లాస్ రూమ్ లో నాకు ఎటువంటి అవసరాలు ఉంటాయో లెర్నింగ్ కోసం అవి తీర్చడం కోసం. అదేవిధంగా టీచర్ యొక్క నైపుణ్యాలు అభివృద్ధి చేయటం, మెరుగుపరచడం. అదేవిధంగా స్టూడెంట్ యొక్క నైపుణ్యాలు అభివృద్ధి చేయటం, మెరుగుపరచడం. నైపుణ్యాలు ఇప్పటిదా మేడం చెప్పారు, మళ్ళీ రిపీట్ చేయట్లేదు మనం. ఉన్నవి డెవలప్ చేయాలి, ఇంకా పిల్లల్లో మెరుగుపరచాల్సిన అవసరం ఉంటే కూడా ఇంప్రూవ్ చేయాలి వాటిని. అదేవిధంగా కోచింగ్, గైడెన్స్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అవుట్కమ్? విద్యార్థుల అభ్యసన ఫలితాలు మెరుగుపడతాయి. అంటే మన స్కూల్లో మెయిన్ స్టేక్ హోల్డర్ ఎవరంటే స్టూడెంటే మనకి. వాడి కోసం అంటే ఆ స్టూడెంట్స్ కోసం పనిచేస్తాం కాబట్టి ఏది చేసినా సరే ఫైనల్ అవుట్కమ్ షుడ్ బి స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్ ఇంప్రూవ్మెంట్ కోసం. సో నెక్స్ట్ స్లైడ్ సార్. అంటే మీరు ఎంతగా ఒక నెక్స్ట్ వెనకాల స్లైడ్కి వెళ్ళండి సార్, ఒకసారి వెనకాల స్లైడ్కి వెళ్ళండి. సెకండ్ స్లైడ్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎంతగా టీచర్కి టీపీడీ కోసం వర్క్ చేస్తూ ఉంటే దానివల్ల స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ బాగుపడతాయి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ చిన్న ప్రశ్నతో మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం మనం. ఆ ప్రశ్న ఏంటంటే, మన స్కూల్కి అంటే మనం పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్కి టీచరే బ్యాక్ బోన్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, టీచరే మన స్కూల్కి బ్యాక్ బోన్. మన టీచర్స్ అందరూ మన స్కూల్కి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు, లేదా స్కెల్టన్ లాంటి వాళ్ళు. వాళ్ళు ఉంటేనే స్కూల్ ఆధారం నిలబడుతుంది అని నమ్మేవాళ్ళు ఎస్ అని పోస్ట్ చేయండి. అట్లా ఏం లేదు, నేనే బ్యాక్ బోన్ అనేవాళ్ళు నో అని పోస్ట్ చేయండి. YRN, ఎస్ ఆర్ నో. టీచరే స్కూల్కి బ్యాక్ బోన్ అనేవాళ్ళు ఎస్, కాదనేవాళ్ళు నో. వై పెట్టండి, ఎస్ అయితే అని పెట్టండి. వెరీ గుడ్. సో లేదు, ఒకటే క్వశ్చన్ అడిగాను ఇక్కడ, బోత్ లేదు. టీచర్ బ్యాక్ బోన్ అంటే మీరు ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. సందిగ్ధమైన సమాధానాలు కాదు, మనం ఇంకా డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాం. సో ఇక్కడ నాకు చిన్న డౌట్, టీచర్ లేదా స్కెల్టన్ అయితే మరి ఏమనుకున్నారు? ఒప్పుకుంటున్నా, మూకు మడిగి ఒప్పుకుంటున్నా, మరి అదొకటిసారి పోస్ట్ చేయండి. నేనేమంటానంటే బ్లడ్ అండ్ నెర్వ్స్ ఇవి అంటున్నాను నేను, నిజమేనా? బ్లడ్ సిస్టమ్ వెరీ గుడ్. టీచర్ బ్యాక్ బోన్ అనుకున్నప్పుడు ఆ బ్యాక్ బోన్ ను నిలబెట్టాలి, ఆర్గనైజేషన్ నిలబడాలని టీచర్కి బాగా సపోర్ట్ ఇవ్వాలి కదా మీరు. మనం నెక్స్ట్ స్లైడ్ ఇవ్వండి జగదీష్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో ఎందుకు టీచర్ అనేది ఇంపార్టెంట్ అంటాం మన స్కూల్లో అంటే, స్కూల్లో మనకన్నా ఎక్కువగా పిల్లలు టీచర్ని బాగా కనెక్ట్ అయి ఉంటారు. అంటే మనం స్కూల్లో తయారు చేసినటువంటి విజన్ కానివ్వండి, మిషన్ కానివ్వండి. ఇక్కడ విజన్, మిషన్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. విజన్ అంటే ఏమిటంటే మన స్కూల్ని ఎటువంటి గోల్ మనం పెట్టుకున్న, షార్ట్ టర్మ్ గోల్ కానివ్వండి, లాంగ్ టర్మ్ గోల్ కానివ్వండి, లేదా ఇయర్స్ టర్మ్ గోల్ అయినా విజన్ లో వస్తాయి. ఆ గోల్ ని రీచ్ కావడం కోసం స్ట్రాటజీ అంటాం మనం. సో మన స్కూల్ విజన్ గా ఇంప్లిమెంట్ అయ్యేదల్లా కూడా టీచర్స్ ద్వారానే అవుతుంది మనకి. కాబట్టి స్కూల్ ఇస్ ద బ్యాక్ బోన్. తర్వాత టీచర్ ఎఫెక్ట్ బాగుంటుంది పిల్లల మీద, లెర్నింగ్ అవుట్కమ్స్ మీద. అందుకే టీచర్ ఇస్ ద బ్యాక్ బోన్. అందుకే టీచర్స్కి ఏమి చేయాలంటే వాళ్ళ కెపాసిటీని బిల్డప్ చేయాలి, మోటివేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళే మళ్ళీ స్కూల్లో అందరి కెపాసిటీ బిల్డప్ చేస్తారు, పిల్లలందరికీ మోటివేషన్ ఉంటారు. కాబట్టి కెపాసిటీ బిల్డింగ్ అండ్ మోటివేషన్ చేయటం స్కూల్ లీడర్ బాధ్యత అని మనం గుర్తిస్తాను నేను. నెక్స్ట్ స్లైడ్. ఎందుకంటే టీచర్ కెపాసిటీ బిల్డింగ్ ఇవ్వగలిగితే, ప్రొఫెషనల్ చేయగలిగితే ఈ లెర్నింగ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి చూడండి సారీ.
వాయిస్ ఆగిపోయింది సార్. రావట్లేదు సార్, ఆగిపోయిందా వాయిస్? అవును సార్. టోటల్ అయిపోయిందా, అసలు రావట్లేదా? ఇక్కడ మైక్ ఆన్ ఓకేనా? ఇప్పుడు మీరు మాట్లాడుతుంది వినిపిస్తుంది. రైట్, నేను సెల్యులర్ లో ఉన్నాను సార్, అందుకే సిగ్నల్ లేనట్టు ఉంది. ఓకే ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అయితే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అంటే ఏమిటంటే, హెచ్ఎం గా, ఒక స్కూల్ హెడ్ గా టీచర్స్ కి నిరంతరం నేర్చుకునే అవకాశాన్ని కలిగించాలి స్కూల్ హెడ్. అందుకే మన స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మామూలుగా ఏం చేస్తాం, మన స్కూల్ ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలి అంటే అందరం చెప్పట్లేదు, కానీ చాలా మంది స్కూల్ హెడ్స్ మన డిఓ నుంచి కానీ, లేదా ఎంఈఓ నుంచి కానీ, లేదా డైరెక్ట్ గా కమిషనరేట్ నుంచి కానీ ఆర్డర్స్ వస్తే అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారు. అలా కాకుండా మనం మామూలు కొత్త ఇల్లు కట్టుకుంటే ఏం చేస్తాం, మార్కెట్లో సోఫా డైరెక్ట్ కొనుక్కొచ్చుకోం, ఇంటి సైజు తగ్గట్టు కస్టమైజ్ చేసుకుంటాం సోఫా, లేదంటే మన ఫ్రిడ్జ్ సైజు, బీర్వా సైజు, టీవీ సైజ్ తగ్గట్టుగా కబోర్డ్స్ అని కస్టమైజ్ చేసుకొని పెట్టుకుంటాం మనం. ఎందుకు? ఇట్ లుక్స్ నీట్, ఇట్ ఫిట్స్ ఇన్ దట్. అలాగే మన స్కూల్ కూడా ఒక కస్టమైజ్డ్ డెవలప్మెంట్ ప్లాన్ ఉండాలని చెప్తున్నాను నేను. కస్టమైజ్డ్ అంటే ఎలాగా, మన స్కూల్ టీచర్ల అవసరాలు ఏంటి, ఎక్కడెక్కడ వాళ్ళకి గ్యాప్స్ ఉన్నాయి, నీడ్స్ ఎక్కడ ఉన్నాయి, పిల్లలకి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చాలా మనకి వర్క్ చేయాల్సి ఉంటుంది, వాటనుగుణంగా ఒక స్కూల్ కి కస్టమైజ్డ్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవాలి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్లాన్. దీనివల్ల ఇంప్రూవ్మెంట్ చాలా వస్తుంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది స్కూల్ మీద. అంటే లెర్నింగ్ మీద ఉంటుంది, స్కూల్ ఇంప్రూవ్మెంట్ మీద ఉంటుంది, అలాగే స్కూల్ కల్చర్ అండ్ క్లైమేట్ మీద కూడా ఉంటుంది. ఇక్కడ స్కూల్ కల్చర్ అంటున్నాము. స్కూల్ కల్చర్ అంటే ఏమిటంటే, అందరం కలిసి చెప్పుకునేటువంటి కొన్ని వాల్యూస్, కొన్ని నమ్మకాలు, అదేవిధంగా వీటన్నిటి యొక్క ప్రభావము టీచర్స్ మీద, మీ మీద, అదేవిధంగా ఎంటైర్ స్కూల్ బిహేవియర్ మీద ఉంటుంది. దీన్ని మనం స్కూల్ కల్చర్ అంటాం. అదేవిధంగా మరి స్కూల్ క్లైమేట్ అంటే ఏమిటంటే, ఎలా చెప్తాం, మీరు, నేను, మా టీచర్స్ స్కూల్లో ఉండాలి అనిపించేలాగా ఉంటే స్కూల్ క్లైమేట్ అంటాం. రోజు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో 7.5 hours 8 hours స్పెండ్ చేయాలి, రేపు కూడా రావాలి నేను, ఇట్లా నేను స్కూల్కి రావాలనిపించేలాగా ఉంటే స్కూల్ క్లైమేట్ డెవలప్ అవుతున్నట్టు. అంటే ఎప్పుడైతే మీరు కస్టమైజ్డ్ ప్లాన్ చేసుకుంటారో ఈ అలవాటు అవుతుంది మాకు కూడా. నెక్స్ట్ స్లైడ్ సార్. ఇక్కడ మనకి యాక్షనబుల్స్ ఉన్నాయి, 4 యాక్షనబుల్స్. అవి ఏంటంటే, నెంబర్ 1, ascertaining the needs for development through change. Number 2, empower teachers to become agents. Number 3, professional collaboration of practices. Number 4, create opportunities for promote reflective and meta continuous and cognitive thinking practices. ఇవన్నీ కూడా మనం 1 by 1 చెప్పుకుందాం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి సార్. అందులో మొదటిదాన్ని చెప్పుకుందాం. ఫస్ట్, ascertain the needs of professional development through collaborative practices. ఇక్కడ టీచర్ల యొక్క వృత్తిపర అభివృద్ధి అవసరాలు ఏంటో మనం ముందు నిర్ధారించడం అన్నమాట. దానికి ఏం చేయాలి, కొలాబరేటివ్ ప్రాక్టీసెస్ చేయాలి. త్రూ కొలాబరేటివ్ ప్రాక్టీస్ అంటే అందరూ అనుకొని చేయాల్సినటువంటివి. దీన్ని కొన్ని టెక్నిక్స్ మనం చెప్పుకోవచ్చు బై డిస్కషన్. టీచర్స్ డిస్కస్ చేసి కానీ, లేదా చిన్న చిన్న క్వశ్చన్స్ కానీ, లేదంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అంటే తరగతి గదిలో బోధన జరుగుతున్నప్పుడు అబ్జర్వ్ చేయడం ద్వారా కానీ, లేదంటే పిల్లలతో ఇంటరాక్ట్ కావటం వల్ల కానీ, మొత్తం మీద ఇన్ని పద్ధతుల ద్వారా కూడా మనం ఈ కొలాబరేటివ్ ప్రాక్టీసెస్ ద్వారా టీచర్స్ ఎటువంటి అవసరాలు ఉన్నాయో నిర్ధారించుకోవచ్చు. ఇక్కడ కో కన్స్ట్రక్టివ్ మెకానిజం ఎందుకంటున్నామంటే, కొలాబరేటివ్ మెకానిజం అని, ఇక్కడ మీరు ఒక్కరే ఏదైనా క్వశ్చన్స్ తయారు చేసినా, ప్లాన్ తయారు చేసినా, ఆ ప్లాన్ అందరి అవసరాలు తీర్చకపోవచ్చు, లేదా నిర్ధారించలేకపోవచ్చు. కాబట్టి స్టూడెంట్ని, టీచర్స్ ని అందరినీ కలుపుకొని చేస్తే ఆ అవసరాలు ఏంటనేది ఖచ్చితంగా నిర్ధారించగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇక స్కూల్లో ఏం చేయొచ్చు, ఇంకా సబ్జెక్ట్ వైజ్ కమిటీస్ పెట్టవచ్చు. అంటే స్కూల్ ప్యాటర్న్ లో మనకి 3-4 టీచర్స్ ఉన్నట్టయితే జూనియర్ సీనియర్ టీచర్స్ ని కలిపి సబ్జెక్ట్ వైజ్ కమిటీస్ పెట్టి వాళ్ళ నుంచి కరెంట్ నాలెడ్జ్ స్కిల్స్, అంటే ఉదాహరణ అనుకోండి, కరెంట్ నాలెడ్జ్ ఏముంది, సైన్స్ సోషల్లో అంటే అప్డేట్స్ ఏమున్నాయి కూడా డిస్కస్ చేసి టీచర్ గ్రూప్ లో ఇంకల్కేట్ చేయొచ్చు. ఒకటి ascertain the needs of development through collaborative practices. ఎందుకు డిస్కస్ చేయాలంటున్నాము అంటే, డిస్కస్ చేయాలంటున్నా టీచర్, ఒక తెలుగు టీచర్ గా నాకు లైబ్రరీ బుక్స్ అవసరం ఉండొచ్చు, లేదా ఒక పీఈటీగా నాకు ఆడియో ఉండొచ్చు, పీటీఏ మీటింగ్ అవసరం, ఒక మ్యాథమెటిక్స్ టీచర్ గా నాకు అవసరం ఉండొచ్చు, లేదంటే ఈ నాకు వర్క్ షీట్స్ ఉండొచ్చు, ఒక ఇంగ్లీష్ టీచర్. అంటే నాకు నీడ్స్
కోసం కాబట్టి టీచర్ ఇండివిజువల్ గా కానీ గ్రూప్ లో కానీ స్కూల్ హెడ్ మాట్లాడి నాకు ఉన్నటువంటి నీడ్స్ ఏంటో మీరు తెలుసుకోగలగాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. జగదీష్ సార్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ కో-కన్స్ట్రక్ట్ రూబ్రిక్స్ అంటే మనం నిష్ఠ తెలుసుకున్నాం. రూబ్రిక్స్ ఎలా తయారు చేయాలి, టేబుల్స్ ఎలా తయారు చేయాలి, రేటింగ్ స్కేల్స్ ఎలా తయారు చేయాలి మొత్తం నేర్చుకున్నాం. రూబ్రిక్స్ అంటే ఏముందండి, సింపుల్ గా ఫార్మాట్ తయారు చేసుకోవటం. అంటే ఉదాహరణకి మనం ఎలక్షన్ డ్యూటీలో మెటీరియల్ ఇస్తారు కదా, మెటీరియల్ ఇస్తే చెక్ లిస్ట్ ఇస్తారు. అందులో మనకి అన్ని వచ్చిన లేదా ఎస్ఎస్సి డ్యూటీ చేస్తాం రేపు మనం ఏప్రిల్లో, అందులో మనకి ఏం చేస్తారు, చెక్ లిస్ట్ ఇస్తారు. ఇవన్నీ పోస్ట్ చేశారు, ఇవన్నీ వచ్చినాయి లేదా చూసుకోండి సెంటర్కి అని చెప్పి. ఆ విధంగా స్కూల్లో కూడా టీచర్ నీడ్స్ ని తెలుసుకోవడం కోసం ఒక చెక్ లిస్ట్ అంటే రూబ్రిక్స్ లాంటిది కానివ్వండి, చెక్ లిస్ట్ కానివ్వండి, రేటింగ్ స్కేల్ కానివ్వండి తయారు చేసుకోవాలి డిఫరెంట్ ఏరియాస్ విషయాల్లో. అది టీచింగ్ కోసం అండ్ లెర్నింగ్ కోసం స్పెషల్ గా ఉండాలన్నమాట. అయితే ఇంకేం యాడ్ చేయొచ్చు అందులో, స్టూడెంట్ లెర్నింగ్ ని, తర్వాత క్లాసు జరుగుతున్నప్పుడు స్టూడెంట్ యొక్క ఈ డెవలప్మెంట్ కోసం వర్క్ జరుగుతుందా అనేది గ్రహించాలి. మనం గ్రహించాలంటే ఖచ్చితంగా ఒక స్కూల్ ఏంటి తరగతి యొక్క బోధనాభ్యాస ప్రక్రియలను ప్రామాణికంగా సైంటిఫిక్ గా కూర్చొని అబ్జర్వ్ అంటే దానికి స్ట్రాటజీ ఉంటుంది, ఆస్క్ డిస్క్రైబ్ ఆస్క్ అని. ఆ విధంగా కూర్చొని మనం దాన్ని అబ్జర్వ్ చేస్తే మనం ఒక రూబ్రిక్ ని తయారు చేయగలుగుతాం టీచర్ తో కలుపుకొని. నెక్స్ట్ స్లైడ్ సార్. ఒక రూబ్రిక్ ఎగ్జాంపుల్ ఉంది మనకి ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ రూబ్రిక్ స్లైడ్ లో వస్తుంది మనకి. ఇది ఒక రూబ్రిక్ చూడండి ఒక్కసారి. ఒక క్లాస్ కి అబ్జర్వేషన్ కలిగినప్పుడు క్లాస్ అవుట్ స్టాండింగ్ ఉందా, గుడ్, తర్వాత యాక్సెప్టబుల్, వీక్. ఒక స్కూల్ హెడ్ గా మీరు తయారు చేస్తారు, ఒక స్కూల్ హెడ్ మీరు తయారు చేసుకున్నారు వస్తుందా సార్? క్లియర్ ఉంది ఇప్పుడు ఏమన్నా వాయిస్? జగదీష్ సార్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం బ్రేక్ అవుతుంది సార్. చెవులోంచి తీసేసా, దగ్గర పెట్టుకున్నాను, మేబీ సిగ్నల్ ప్రాబ్లం. సో ఈ విధంగా రూబ్రిక్ తయారు చేసుకోవడానికి మనకి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంతే, ఇలాగే చేయాలని కాదు, కానీ ఇది మనం సబ్జెక్ట్ టీచర్ చేయొచ్చు, తర్వాత టీచర్ కూడా తయారు చేయొచ్చు. ఫిజికల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్, ఐసిటి వీటి కూడా తయారు చేసుకోవచ్చు. ఇది తీసుకోవాలి, అప్పుడు మనం టీచర్ నాకు అబ్జర్వ్ చేయాలి, లెర్నింగ్ అబ్జర్వ్ చేయాలి. దెన్ వీ కెన్ మేక్ ఏ రూబ్రిక్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ స్లైడ్ సార్. అంటే ఇవన్నీ చేస్తేనే మీరు ఒక టీచర్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి మీరు గైడ్ గా ఉండగలుగుతారు, ఒక మెంటార్ గా ఉండగలుగుతారు, నాకు మీరు సహాయం చేయగలుగుతారు టీచర్ అన్నట్టయితే. నెక్స్ట్ స్లైడ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఒక క్లాస్ కు అబ్జర్వ్ చేస్తానికి వెళ్ళినప్పుడు చూడండి ఒక్కసారి ఏమున్నాయో. ఇందా చెప్పి రూబ్రిక్ లో లాగానే క్లాస్ ఎలా ఉంది, అవుట్ స్టాండింగ్ గా ఉంది. అవుట్ స్టాండింగ్ అంటే ఎలా డిఫైన్ చేస్తాం మనం దాన్ని? సో టీచరు పిల్లల యొక్క అభ్యసనాన్ని గమనిస్తూ, వాళ్ళ యొక్క నేర్చుకోవటాన్ని అసెస్ చేస్తూ, అర్థం కాలేదని తెలుసుకున్నప్పుడు ఇంకా కింది స్థాయి దిగి చెప్పటము, ఎక్కువ ఉదాహరణలు ఇవ్వడము. దీని ద్వారా అటువంటి స్టాండింగ్ అంటాం. వెరీ గుడ్ అంటే ప్రాక్టీస్ ఏం లేదు తరగతిలో అని. సో ఈ రూబ్రిక్ కింద మనకు వస్తుందంటే టీచింగ్ లెర్నింగ్ రెండింటిని ఎవాల్యుయేట్ చేయడం కోసం నా రూబ్రిక్స్ రెగ్యులర్ గా వాడాలి. రెగ్యులర్ గా వాడితే స్కూల్ కి మా టీచర్స్ కోసము తయారు చేయొచ్చు అనే విషయం తెలుస్తుంది. రెగ్యులర్ బేసిస్ లో ఉండాలి క్లాస్ రూమ్ అబ్జర్వేషన్. రెగ్యులర్ బేసిస్ ఎలాగా? ఉదాహరణకి నేను మీ స్కూల్లో మ్యాథమెటిక్స్ టీచర్ అన్నట్టయితే నా 6th క్లాస్ 7th అంటే 8th 9th మ్యాథ్స్ లో మీరు చూడొచ్చు. ఒకటి సైన్స్, లేదంటే మీ యొక్క 3rd క్లాస్ ఇంగ్లీష్ చెప్తున్నట్టు 3rd ఇంగ్లీష్, 4th ఇంగ్లీష్, ఇట్లా మీరు చూడొచ్చు. చూస్తే ఏమవుతుంది, నా టీచింగ్ ఎలా ఉంది,
పిల్లల లెర్నింగ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. కంటిన్యూ కనీసం మీరు నా క్లాస్ ఒక నెలలో ఒక 5-6 క్లాసులు చూడగలగాలి. చూస్తే మీరు అసెస్ చేయగలుగుతారు, నాకు ఏం అవసరం అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు దాని తగ్గట్టుగా మీరు నాకు హెల్ప్ చేస్తారు. అంటే ఒక స్కూల్ హెడ్ గా హెల్ప్ చేయాలనే సంకల్పం మీకుంటే ఖచ్చితంగా నేర్చుకోవడానికి మీరు ట్రై చేస్తారు ఫస్ట్. నెక్స్ట్ స్లైడ్ సార్. అందుకంటే స్కూల్ హెడ్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. తర్వాత టీచర్స్కి ఇచ్చే గోల్స్ ఎలా ఉండాలంటున్నాం మనం. వాళ్ళకి ఇచ్చే గోల్స్ ఎలా ఉండాలి అంటే స్మార్ట్ గోల్స్ ఉండాలి. మనం ఇచ్చిన స్మార్ట్ గోల్స్ వల్ల టీచర్ ఓన్ గా గోల్స్ రెడీ చేసుకుంటేట్టు ఉండాలన్నమాట. స్మార్ట్ అంటే ఏమిటి, ఇంకా స్పెసిఫిక్ గా అంటే ఎలా చెప్తాం మనం దాన్ని అంటే, ఉదాహరణకి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఎఫ్ఎల్ఏ నడుస్తుంది కాబట్టి 3rd 5th క్లాసెస్ కి ఎఫ్ఎల్ఏ నడుస్తున్నప్పుడు అందులో పరిసరాల విజ్ఞానం సబ్జెక్ట్ లో FA1 FA2లో తక్కువ వచ్చినాయి మార్క్స్ ఒక క్లాస్ 4th క్లాస్ వాళ్ళకి. సో ఎలా ఉండాలి దాని స్పెసిఫిక్ గా అంటే 4th క్లాస్లో 30% స్టూడెంట్స్కే పాస్ మార్క్స్ వచ్చినవి, 4th క్లాస్లో 40%కే పాస్ మార్క్స్ వచ్చినవి. కాబట్టి FA3 వరకు దీన్ని నేను ఇంత పర్సెంట్ పెంచాలి, ఇట్లా స్పెసిఫిక్ గా ఉండాలి గోల్. ఇటువంటి గోల్స్ వాళ్ళ టీచర్స్ కి మనం. నెక్స్ట్ ఇంకేమంటున్నాం మనము, మెజరబుల్ అంటే ఏమిటంటే ఉదాహరణకి ఒక క్లాసులో పిల్లలు పాఠం వింటున్నప్పుడు అంటే టీచర్ లెర్నింగ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు పిల్లలు మాట్లాడే సమయాన్ని మీరు గ్రహిస్తారు చూసినప్పుడు. అవుట్ ఆఫ్ 40 minutes క్లాస్ లేదా 45 minutes క్లాస్లో 30 minutes టీచరే మాట్లాడుతున్నారు, 10 నిమిషాలే పిల్లలు మాట్లాడారు, 5 నిమిషాలు కాముగా ఉంది అంటే రఫ్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఇలా కాదు. నెక్స్ట్ వీక్ లో లేదంటే నెక్స్ట్ పీరియడ్ లో పిల్లలే మన కనీసం 15 minutes మాట్లాడేలాగా చేయాలి, లేదా 20 minutes మాట్లాడేలాగా చేయాలి. ఈ విధంగా మెజరబుల్ గోల్ ఉండాలి. ఇక మూడోది అచీవబుల్ గోల్ అంటే ఏమిటంటే ఉదాహరణకి అచీవ్ చేయగలిగే గోల్ని పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వస్తుంది ఏప్రిల్ వస్తుంది, హాఫ్ డే స్కూల్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. సో మార్నింగ్ పిల్లలు తినకుండా వస్తారు కాబట్టి లేట్గా వస్తారు. అటువంటి దాన్ని మనం ఏం చేయాలి, లేదా హాఫ్ డే స్కూల్ అయినా సరే కనీసం 90% మంది పిల్లలు మార్నింగ్ ప్రేయర్లో ఉండేలాగా చూసుకోవాలి, లేదా 100% మంది ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పటి నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఉండేలాగా చూసుకోవాలి. అచీవబుల్ టార్గెట్ అనమాట అది. అందరూ అన్నం తిని రావాలనేది మనం అచీవ్ చేయలేము, ఇంటి దగ్గర తినడం మనకు తెలియదు కాబట్టి. స్కూల్కి అటెండ్ కావాలనేది మనం పెట్టుకుంటే అచీవ్ చేయగలుగుతాం మనం. ఇక రెలవెంట్ టార్గెట్ అంటే ఏమిటంటే ఉదాహరణకి లైబ్రరీలో మనకి బుక్స్ వచ్చినాయి. ఇప్పుడు నిన్న మొన్న కూడా సప్లై 5000 స్కూల్స్ బుక్స్ వచ్చినాయి. ఆల్రెడీ మన హై స్కూల్లో బుక్స్ చాలా ఉన్నాయి. లైబ్రరీ మేనేజ్ చేసేటప్పుడు లైబ్రరీలో పిల్లలు ఎంతమంది చదువుతున్నారు, మనకి ఇష్యూ రిజిస్టర్ ఉంటుంది లైబ్రరీలో బుక్స్ తీసుకోవడం. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు ఎంత శాతం మంది పిల్లలు బుక్స్ వాడుతున్నారు. సో ఈ 30% మనం ఒక 40% పెంచవచ్చు ప్రయత్నం మనకి రిలవెంట్ గోల్ ఉండాలి. అంటే 30% ఒక్కసారి 100% చేయలేం కాబట్టి 30ని ఈ మంత్కి నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ 35కి రెడ్యూస్ అయితే మళ్ళీ కొంచెం పెంచుకుందాం. వల్ల రిలవెంట్ గోల్ గా ఉండాలి. కూడా టైం బౌండ్ లో ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 1 నెల, 3 నెలల, 6 నెలల ఉండాలి. ఇటువంటి గోల్స్ మనం ఇచ్చామనుకోండి, టీచర్లు వాళ్ళు ఓన్ గా సెల్ఫ్ గోల్స్ తయారు చేసుకుంటారు. అప్పుడు మన గోల్ వాళ్ళ గోల్ అలైన్ అవుతాయి. అలైన్మెంట్ అంటే తెలుసు కదా మనకి, వీల్స్ అలైన్మెంట్ చేస్తాం కదా కార్స్ స్మూత్ గోయింగ్ కోసం. సో అన్ని మన గోల్స్ వాళ్ళ గోల్స్ అలైన్ అయినప్పుడు ఈజీగా నడుస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. ఈ తర్వాత సెకండ్ది ఏంటంటే మనకి క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ప్రొఫెషనల్ లెర్నింగ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. టీచర్కి మీరు కంటిన్యూయస్ ఆపర్చునిటీ ఇవ్వటం అనేది ప్రొఫెషనల్ లెర్నింగ్ కోసము. ఉదాహరణకి పేరెంట్స్ మీటింగ్ అవుతుంటుంది స్కూల్లో. మామూలుగా HMS మీటింగ్ లో పిఎస్లో హై స్కూల్లో ముందు రోల్ వాళ్ళే తీసుకుంటారు. అలా కాకుండా ఒక టీచర్కి అవకాశం ఇచ్చారనుకోండి పేరెంట్స్ మాట్లాడటం కోసం. సో నాకు ప్రొఫెషనల్ లెర్నింగ్ కోసం అవకాశం ఇచ్చినట్టు మీరు ఆ విధంగా ఒక అవకాశాలు ఇవ్వచ్చు. తర్వాత ఆన్లైన్ కోర్సెస్ ఉంటాయి, లింక్స్ ఇవ్వాలి టీచర్స్ కి. అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం మనకి ఫ్రీగా ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. మనకి గూగుల్ మీకు ఫ్రీ కోర్సులు ఒక 4 నుంచి 5 ఉంటాయి, నో పేమెంట్. అటువంటి కోర్సులు వెతికి మీరు టీచర్స్ వాటిని ఇది ఒకటి ఆపర్చునిటీ ఇవ్వటం. అంటే మీటింగ్స్ ఉంటాయి కదా, కాంప్లెక్స్ మీటింగ్ లో కూడా పంపించి అక్కడ నేర్చుకుంటున్నారు, అక్కడ కూడా ఇందులో కాంప్లెక్స్ ఉంటే కూడా ఉంచండి.
మీ దగ్గర కాంప్లెక్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ ఏజెంట్ మీరు మీ పరిధిలో ఉన్నటువంటి టీచర్లకు హెచ్ఎంఎస్ తెలియజేస్తున్నారా? మొదటి సందేహం నాది. అంటే మీ పరిధిలో తెలుగు కాంప్లెక్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఎటువంటి అవుట్కమ్ ని మీరు ఎక్స్పెక్ట్, ఏ టార్గెట్ అచీవ్ చేయడం కోసం మీటింగ్ పెడుతున్నారనేది ఆయా స్కూల్ టీచర్ల హెడ్ మాస్టర్లు ప్రశ్న. రెండవది, మీటింగ్ తర్వాత మీరు ఏం డిసైడ్ చేశారు, ఏం అవుట్కమ్ వచ్చింది అంటే ఫలితాన్నైనా కనీసం మీరు హెడ్ మాస్టర్లు తెలియజేస్తున్నారా? ఇది ఒక ప్రశ్న నా మనసులో మీకు చెప్తున్నాను. కాబట్టి ఎక్కడైతే ఒక హెడ్, స్కూల్ హెడ్ టీచర్ లెర్నింగ్ కోసము, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారో ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అందుకే ఇప్పటి నుంచైనా మనం ప్రాక్టీస్ చేద్దాం ఇటువంటివి. సో తర్వాత కొన్ని మాడ్యూల్స్ కూడా డెవలప్ చేయొచ్చు టీచర్ డెవలప్మెంట్ కోసం. టెక్నాలజీ సొల్యూషన్స్ కనిపెట్టవచ్చు, వాళ్ళ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కూడా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ సార్. సో కాంప్లెక్స్ హెచ్ఎంస్ ఎందుకు ఇలా చెప్తున్నానంటే అక్కడ ఒక ఏమంటారు, సీక్రెసీ మెయింటైన్ అవుతుంది. మన స్కూల్ నుంచి ఒక టీచరు సోషల్ కాంప్లెక్స్ మీటింగ్ పోతే అక్కడేం జరుగుతోంది, ఏ అవుట్కమ్ కోసం చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళకి ఏం తెలియట్లేదు, పిల్లలు తెలవట్లేదు, హెడ్ తెలవట్లేదు, ఎవరు తెలవట్లేదు. సో బ్లైండ్ మీటింగ్స్ అవుతున్నాయి మనకు. కాబట్టి మినిట్స్ ఏమన్నా మనం సర్క్యులేట్ చేస్తున్నామా ఆ స్కూల్ హెడ్స్ కి మన కాంప్లెక్స్ జరిగినటువంటివి. తర్వాత ఈ కొన్ని విషయాలు పెట్టాను ఇక్కడ, విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవచ్చు స్కూల్ హెడ్ గా. అదేంటంటే మనం ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు పెట్టగలం ఇటువంటి పీటీ సెషన్స్. ఉదాహరణ కాంప్లెక్స్ మీటింగ్ కూడా పీటీ సెషనే కదా. అటువంటి కాకుండా ఇంకేమైనా కొత్త ఏమైనా ఉంటే ఇంకా ఎన్నిసార్లు పెట్టచ్చు. ఎవరెవరు పార్టిసిపెంట్స్ గా ఉండాలి అందులో మనకి. తర్వాత ఈ పీటీ ప్లాన్స్ లో టీచర్ నీడ్స్ ఎటువంటి మనం అడ్రస్ చేయొచ్చు అంటే పరిష్కరించవచ్చు, లేదా వాళ్ళకి అనుకూలంగా మనం నేర్పించే ప్రయత్నం చేయొచ్చు. తర్వాత ఈ పీటీ మీటింగ్ రిసోర్స్ పర్సన్స్ ఎవరు తీసుకోవాలి, మనం ఇంటర్నల్ మన వాళ్ళన బయట నుంచి తీసుకొచ్చుకోవాలా. బయట నుంచి అంటే వేరే స్కూల్ నుంచా, తర్వాత వేరే పక్కన ఉన్నటువంటి కాలేజ్ నుంచా, మన కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఉదాహరణ ప్రైమరీ స్కూల్ అనుకోండి, నాది పిఎస్ఐ హై స్కూల్ టీచర్ నుంచా, ఏ విధంగా ఎక్కడ రిసోర్స్ పర్సన్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా పెట్టుకుంటే ఏంటంటే మీరు ఏ పర్పస్ అయితే నా డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తున్నారో పర్పస్ అచీవ్ కావడానికి ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇంకొకటి కూడా ఆలోచించాలి మనసులో, అదేంటంటే నేను మీ టీచర్ అయినట్టయితే నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కార్యక్రమాలకు చేరడానికి నన్ను ఏది ప్రేరేపిస్తుంది అనుకుంటున్నారు? అంటే నా టీచింగ్ ప్రాసెస్ లో నేను నేర్చుకోవాల్సింది ఉంది అని మీరు నాకు నేను తెలుసుకునేలాగా చేయగలిగినప్పుడు మాత్రమే నాకు అది ఫైర్ అవుతుంది. ఓకే నేను నేర్చుకోవాలండి, లోపల నాకు ఏమవుతుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయనుకుంటారండి మనసులో? ఒక టీచర్గా నేను మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎస్ నేను నేర్చుకోవాలి అనిపించాలి అంటే ఫోర్స్ చేసే వస్తుందా, నాకు నేనే రియలైజ్ అయ్యేలాగా మీరు చేస్తే వస్తుంది అనుకుంటున్నారా? దీనికి ఒక చిన్న సామెత కూడా ఉంది, ఏంటంటే గుడ్డుని బయట నుంచి కొడితే ఆమ్లెట్ అవుతుంది, లోపల నుంచి కొట్టుకుంటూ బయటకు వస్తే ప్రాణం వస్తుంది అని. మళ్ళీ చెప్తాను, గుడ్డుని బయట నుంచి దెబ్బేస్తే పగిలి ఆమ్లెట్ అవుతుంది, లోపల నుంచి పగల కొట్టుకుంటూ బయటకు వస్తే జీవం వస్తుంది. సో లోపల నాకు ఆ ఇన్స్పిరేషన్ వచ్చేలాగా, ఆలోచన వచ్చేలాగా ప్రేరేపించాలి మీరు. అదేంటో ఏది ప్రేరేపిస్తుందో కూడా మీరు ఆలోచించాలి. నెక్స్ట్ స్కూల్ హెడ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్స్, ఫీడ్బ్యాక్ ఇవేమన్నా పిల్లల అభ్యసనను లేదా టీచర్ అభ్యసనను మెరుగుపరుస్తాయా? ఆలోచించండి ఒకసారి. హెచ్ఎం క్లాస్ రూమ్ అబ్జర్వ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తే దానివల్ల టీచర్కి లేదా స్టూడెంట్కి ఏమైనా లాభం జరుగుతుంది అనుకుంటున్నారా? జరుగుతుంది అనుకున్న లెసన్ పెట్టండి దయచేసి. నిజమే, లాభం జరుగుతుంది. స్కూల్ హెడ్ అబ్జర్వ్ చేసి టీచర్ మీరు చాలా ఫాస్ట్, వెరీ నైస్. రాహుల్ గారు ఎస్, ఇంకో అబ్జర్వ్ చేస్తాను భయపడే వాళ్ళు ఫీర్ అంటే ఎఫ్ అని పెట్టండి, పర్వాలేదు. అమ్మో టీచర్ క్లాస్ ఉందా అని భయపడే ఏం చేస్తాం మరి, కనీసం మనకి 2 కారణాలు భయపడటానికి. నాది
Sir, we lost audio, sir. వస్తుంది లెట్స్ రెస్పాండ్. FLN groups means అందరు పిల్లలు డెవలప్మెంట్ చేసే ఆస్కారం ఉంటుంది, డెవలప్మెంట్ కూడా ఆస్కారం ఉంటుంది అనేది నెక్స్ట్ ఉంది. తోటి వారి పరిశీలన పీర్ అబ్జర్వేషన్, అది FLN డౌట్ అడిగితే చెప్తున్నారా? వెరీ గుడ్. ఇంకొక ఒక స్కూల్ హెడ్ ఎంతమంది తోటి వారి పరిశీలనలు సమర్థవంతమైన సాధనమా అంటే చెప్తున్నప్పుడు మీ టీచర్ని ఇన్వైట్ చేశారని వచ్చి గమనించండి, నెలలు లేదంటే 20 పీరియడ్ గమనించండి క్లాస్ ఇన్వైట్ చేయడానికి ఒక స్కూల్ హెడ్ గా సాహసం చేయగలరా? యాక్చువల్గా సాహసం అనబడదు, అది వృత్తిలో పార్టీ. అది సమర్థవంతమైన సాధనంగా పనిచేస్తుందా చేయదా అటువంటిది? ఇప్పుడు చెప్పండి. మీ తరగతి చెప్తున్నప్పుడు మీ టీచర్ని మీరు ఇన్వైట్ చేస్తే అది టీచర్ లెర్నింగ్ కి లేదా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కి సాధనంగా మీరు ఉపయోగించుకోవచ్చా లేదా? దాన్ని మీరు మీ స్కూల్లో టీచర్ని మీ క్లాసెస్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని అబ్జర్వ్ చేయమని ఇన్వైట్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మీరు ఆ టీచర్ని గైడ్ చేయడంలో ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా లేదా? కొండపల్లి ప్రవీణ్ గారు ఎస్, వాణి ఉప్పల గారు ఎస్, ఎస్, శివరామ్ గారు, రవికుమార్ గారు ఎస్, కుమారస్వామి గారు ఎస్, శ్రీలక్ష్మి గారు ఎస్, స్వర్ణరత్నం గారు ఎస్, రైకోడ్ TSWJC ఎస్, TSWRJC, మాలతి ఎస్, మాలతి గారు, ఇంకా KV చలపతి గారు ఎస్. మరి ఇంతమంది ఎస్ అంటున్నారు కదా, సంబరంగా ఉంది మీరు ఎస్ అంటుంటే. నాకు మరి ఎంతమంది ఇన్వైట్ చేస్తున్నారు క్లాసులోకి? సో చేద్దాం. ఇప్పటి నుండి మనం ఏం చేద్దామంటే మన టీచర్ని ఇంకా చిన్నగా చెప్పాలంటే మీరు సెలెక్ట్ చేసుకోండి టీచర్ని, వారిని మీ తరగతులకు ఆహ్వానించండి, మీరు వారి ముందు తరగతులు చెప్పండి. మీకు తెలియని విషయం తెలిసిన విషయం తెలియదు, కానీ ఒక మొదటి వారం కొత్తగా ఉంటుంది పిల్లలకు కానీ మీకు కానీ. ఇక నెక్స్ట్ వీక్ నుంచి పిల్లలకి మీకు రొటీన్ అవుతుంది, కొత్తగా ఏముండదు అది. ఆ తర్వాత మీరు తరగతులు కూర్చుంటూ ఉంటుంటారు కదా, అది పిల్లలకి ఏమవుతుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది తర్వాత. అందుకోసమే ఖచ్చితంగా ఇటువంటి పరిశీలనలు టీచర్ యొక్క ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం మంచి సాధనంగా పనికొస్తాయి. తర్వాత ఇంకోటి, వృత్తిపరమైన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేస్తానికి స్కూల్ హెడ్కి ఎలాంటి సామర్థ్యాలు అవసరము అంటే, మీరు ఒక స్కూల్ హెడ్గా నా టీచింగ్ ని గమనించి నా డెవలప్మెంట్ కి సూచనలు ఇవ్వాలంటే మీకు ఎటువంటి సామర్థ్యాలు ఉండాలి మరి అంటే, మా HM అసలు తెలుగు నుంచి సోషల్ దాకా ఏదైనా చూస్తారు రాబాయ్ అంటట్టు ఉండాలి. మరి మీరు మా HM మేడం బైపీసీ లేదంటే మ్యాథ్స్ టీచర్ అయినా కూడా తెలుగు చూస్తున్నారు, హిందీ చూస్తున్నారు, భలేగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అంటే ఇక్కడ చెప్పేది మీకు హిందీ మొత్తం అనవసరం లేదు, నా సోషల్ మొత్తం మీకు కంఠస్థం చేయనవసరం లేదు, కానీ నా టీచింగ్ స్టైల్లో లెర్నింగ్ ఎంత అవుతుంది అనేది మీరు గ్రహించగలుగుతారు అనుభవజ్ఞులైనటువంటి స్కూల్ హెడ్స్ గా, టీచర్ గా. మరి అటువంటి ఆలోచించండి. ఒక స్కూల్ హెడ్ గా నాకు ఎలాంటి సామర్థ్యాలు ఉండాలి, నా దగ్గర ఉన్న టీంని నేను డెవలప్ చేయాలి అంటే, మీ దగ్గర సామర్థ్యం ఉంటే నన్ను డెవలప్ చేస్తారు. లీడర్గా సామర్థ్యం లేకపోతే నన్ను డెవలప్ చేయలేరు కదా. సో ఎటువంటి సామర్థ్యాలు అవసరం ఒకసారి చేయండి, అది చాట్ బాక్స్లో పెట్టండి. నా డెవలప్ కావాలంటే ఒక స్కూల్ హెడ్గా మీకు ఎలాంటి సామర్థ్యాలు ఉండాలి? పీర్ అబ్జర్వేషన్ నడుస్తుందట, వెరీ గుడ్. అడగుడు TSWRJC స్కూల్ హెడ్ ఆలోచిస్తున్నారా? అది స్ట్రైట్ క్వశ్చన్ స్కూల్ హెడ్స్ కి.
మీ దగ్గర ఎటువంటి సామర్థ్యాలు ఉంటే క్లాస్ అబ్జర్వ్ చేసి మీరు నాకు మెథడ్స్. ఓకే, నళిని గారు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సునీత గారు మీకు తెలుసా ఈ ప్రోగ్రాము ఐఐఎం కలకత్తాని ఇస్తున్నారు. ఇదే ఎస్ఎల్డిపి ఇదే సిలబస్ ని 3 లక్షల ఫీజు తీసుకొని చెప్తున్నారు వాడు. ఐఐఎం మనం ఫ్రీకి ఇస్తున్న వెబినార్లు. అదే ఆన్లైన్ క్లాస్. చెప్పండి, ఇంకా ఎటువంటి కేపబిలిటీస్ మీకు ఉండాలి, దాన్ని డెవలప్ చేయాలండి. ఏమో ఆలోచించట్లేదు అందరూ. సో ఆలోచించాల్సిన విషయం. ఓకే ఓకే, నాకు ఎటుబడి ఒక 6-7 అబ్జర్వ్ చేశారు. మంది రెస్పాండ్ అయ్యారు. కోనేటి రవి గారు, సునీత గారు, ఎస్ శ్రీలక్ష్మి గారు, అమ్మ నారాయణ గారు, తర్వాత అన్నారు. ఓకే, ప్రిన్సిపల్ కూడా లెర్నింగ్ చేయాలి కంటిన్యూగా. వెరీ గుడ్. నేర్పించగలుగుతారు. సో స్కూల్ గా నేర్చుకునే సామర్థ్యం ఉండాలి, నేర్చుకున్న దాన్ని పాలిష్ చేసే సామర్థ్యం ఉండాలి. సో వారానికి క్లాస్ తీసుకోవాలి, అదొక సామర్థ్యం. రోల్ మోడల్గా ఉండాలి, ఫీడ్బ్యాక్ చూడండి తీసుకోవాలి. నైస్ నైస్. ఇంకా ఇవన్నీ మీ ప్లాన్స్, మీరు చెప్తున్న ప్లాన్స్ తీసుకోవాలంటే ఒక స్కిల్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్, కమాండ్ ఓవర్ సబ్జెక్ట్స్ వెరీ గుడ్. ఆ స్కిల్స్ ఉంటే ఏమవుతుందంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ మీద కొంత అవగాహన ఉండాలి. ఓకే ఓకే, మీరు మన కొటేషన్లో పెడుతున్నారు. వెరీ గుడ్. సో టీం వర్క్ చేయగలగాలి, ఆ స్కిల్స్ అప్డేట్ అయి ఉండాలి. నైస్, బాగా పెడుతున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే మళ్ళీ ఇంపార్టెంట్ ఏది, ఇంటర్పర్సనల్ స్కిల్ కూడా ఉండాలి. అట్ ద సేమ్ టైం అంటే మన రిలేషన్స్ దెబ్బతినకూడదు, కానీ పని మాత్రం ఆగకూడదు. ఈ రెండు ఇంపార్టెంట్. రీడింగ్ అండ్ టెస్టింగ్, నైస్, ఇది కూడా ఇంపార్టెంట్. వెరీ నైస్. మీకు ఎందుకంటే ఇన్ని స్కిల్స్ పెడుతున్నారు కదా, గుడ్ గుడ్. మిగతా వాళ్ళు కూడా కొంచెం వాటిని గుర్తుపెట్టుకోరా దయచేసి. టైపింగ్ లో లేట్ అయినా మన వాళ్ళు టైప్ చేస్తున్నారు, స్పీడ్ చేయగలిగే వాళ్ళు. మీ మనసులో ఉన్న టైప్ చేయలేకపోయినా సరే పర్వాలేదు, కొంచెం గుర్తుపెట్టుకోండి అవి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్. థ్యాంక్ యూ అందరికి కూడా. ఓకే ఓకే, గుడ్ హెచ్ఆర్, నైస్. గుడ్ హెచ్ఆర్ అంటే ఏంటి చెప్తారు ఎవరు? గుడ్ కొంచెం చెప్పరా మైక్. అప్రిసియేషన్స్ లాస్ట్ పెడదాం, లాస్ట్ శారద గారు చివరి పెడదాం. సో థర్డ్కి వచ్చేసి, సో మొత్తం మీద ఇన్ని స్కిల్స్ అన్నారు కదా, వెరీ నైస్. అంటే నేను ఈ సెషన్ చాలా బాగా చూస్తున్నాను. థ్యాంక్ యూ. అవి కొంచెం గుర్తు పెట్టుకోండి. తర్వాత థర్డ్ది ఏంటంటే రిఫ్లెక్టివ్ థింకింగ్, మెటా కాగ్నిటివ్ థింకింగ్. ఇక్కడ రెండు గుర్తు పెట్టుకోండి. టీచర్స్ లో ఈ రెండు ఆలోచనలు మనం పెంపొందింపజేయాలి. రిఫ్లెక్టివ్ థింకింగ్ అంటే ఏమిటంటే, ఉదాహరణ మీరు స్కూల్ బైక్ లోను బస్సులోనే వెళ్తారు కదా. సో ఉదయం 8 o'clock బస్ అనుకోండి. ఒక రోజు మీరు వెళ్ళేపాటికి 8:05 అయింది, బస్సు వెళ్ళిపోయింది. అప్పుడు ఏమనుకుంటారు? ఓ రేపటి నుంచి నేను టిఫిన్ పరిమాణం తగ్గించాలి, ఉదయం ఒక అరగంట ముందు లేవాలి, ఏదో డెసిషన్ తీసుకుంటాం కదా. అంటే ఒక ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకునేది రిఫ్లెక్టివ్ థింకింగ్. మరి మెటాకాగ్నిటివ్ అంటే ఏమిటంటే ఎలా థింక్ చేయాలో నేర్చుకునేది మెటాకాగ్నిటివ్ థింకింగ్. సో థింక్ హౌ టు థింక్ అనేది మెటాకాగ్నిటివ్. గెటింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమో రిఫ్లెక్టివ్ థింకింగ్. ఇవి రెండు మనం నేర్పించాలి. ఎక్కడ అవసరం పడితే మనకి అటువంటివి అంటే, ఉదాహరణ రిఫ్లెక్టివ్ థింకింగ్ అనుకోండి. మీ క్లాస్లో సెకండ్ క్లాస్లో జాయిన్ ఉన్న పిల్లలు మ్యాథమెటిక్స్ లో వీక్ ఉన్నారు, చతుర ప్రక్రియలు అనుకోండి. అక్కడ మీరు నేర్చుకున్నది ఏంటంటే ఈ గ్రూప్ కి మ్యాచ్ చెప్పడం కష్టం విషయం నేర్చుకున్నారు. ఒక స్కూల్ హెడ్ గా కానివ్వండి, మీ టీచర్ కానివ్వండి. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం చేస్తారు? మీరు స్ట్రాటజీ మారుస్తారు. అది రిఫ్లెక్టివ్ థింకింగ్. మరి కాగ్నిటివ్ థింకింగ్, మెటా కాగ్నిటివ్ థింకింగ్ అంటే ఏమిటి? ఇప్పటిదాకా మీరు ఏం ఆలోచించారు? పిల్లల గురించి వీళ్ళు లెక్కలు రావట్లేదు స్ట్రాటజీ మొదలు పెట్టారు కదా. ఇప్పటి నుంచి వాళ్ళ గురించి ఎలా ఆలోచించాలో ఇప్పుడు ఆలోచిస్తారు మళ్ళీ మీరు. ఇంకా చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారు మీకు? నెక్స్ట్ చెప్పుకుంటూ వస్తాను రండి. ఇంకా తర్వాత ఒకసారి చదవండి అవి, అక్కడ ఉన్న ఈజీ ఉన్నవి ఫటాఫట, మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను.
అంటే ఇక్కడ ఏమంటామంటే మెటాకాగ్నిటివ్ థింకింగ్ అంటే ఒక ఉదాహరణ ఏం చెప్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కాలు ఉంటాయి ప్రైమరీ స్కూల్లో, లేదంటే హై స్కూల్లో కెమికల్ బాండ్స్ కానివ్వండి, కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ కానివ్వండి, కరెన్సీస్, ఇవి గుర్తుపెట్టుకోవాలంటే మనం ఏం చేసాం, డిఎస్ఎల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొన్ని సీక్వెన్స్ లో పెట్టుకున్న రాజధానుల పేర్లు కానివ్వండి, కేంద్రపాలిత ప్రాంత పేర్లు కానివ్వండి, ఒక సీక్వెన్స్ ఏదో ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసుకున్నాం కదా మనం. ఇది థింకింగ్ అబౌట్ థింకింగ్ అన్నమాట. అదే మెటాకాగ్నిటివ్ థింకింగ్ ప్రాక్టీస్. ఇది కూడా మనం టీచర్స్ మధ్యలో మనం ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. పీరియాడిక్ టేబుల్ వెరీ గుడ్. మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతాం. అది అనమాట థింకింగ్ అబౌట్ థింకింగ్ అంటే ఇది అనమాట. ఎలా ఆలోచించాలో ఆలోచించడం, ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆలోచించడం, ఇదంతా కూడా మెటా కాగ్నిటివ్ థింకింగ్ ఇంప్రూవ్ చేయాలన్నమాట మనకి. నెక్స్ట్ స్లైడ్ సార్. పిల్లలు కూడా ఇంప్రూవ్ చేయాలి. ఒకసారి కొంచెం సో ఇక్కడ షీట్ అన్నారు, షీట్ మనం ఇందాక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీచర్స్ కి ఉదాహరణ సెల్ఫ్ టీచర్స్ వాళ్ళ టీచింగ్ ప్రాక్టీస్ లో ఏ అంశం వాళ్ళు రెస్పాండ్ కావాలని మీరు కోరుకుంటున్నారు. ఎందుకు అంటున్న ప్రశ్న అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ అసలు చెప్పు ఒక కాన్సెప్ట్ వాళ్ళు డిఫికల్ట్ గా టీచర్. సో టీచర్ లెర్నింగ్ ప్రాసెస్ లో ఏ అంశాలపైన టీచర్ రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు అది కూడా మనం చూసుకోవాలి. లాస్ట్ ఆడియో తర్వాత ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే టీచర్ ఒక టీచింగ్ ప్రాక్టీస్ లో ఏ అంశాలు డెవలప్ చేసుకోవచ్చు అనేది నాకు అర్థమవుతుంది. మీరు నా ఫీడ్బ్యాక్ నాకు తరచుగా ఫీడ్బ్యాక్ ఇచ్చి నాతో మీరు ఫిల్అప్ చేయించుకుని అనాలిసిస్ చేస్తుంటే అనమాట. సో ఇదంతా దేనికంటే సంవత్సరం అడుగుతి పని చేశారనుకోండి, ఏది క్లాస్ అబ్జర్వ్ చేయటం, నా ఫార్మాట్ ఇవ్వటం, దాంట్లో నింపటం, నేను సెల్ఫ్ రిఫ్లెక్షన్, నాది నాకే తెలుసుకోవటం, ఇక్కడ జరిగింది గ్యాప్, ఈ టాపిక్ బాగా అర్థమైంది పిల్లలకి, ఇది అర్థం కాలేదు, ఇది నాకు కష్టమైంది, అది నాకు ఈజీ చెప్పాను, పిల్లలు బాగా రెస్పాండ్ అయ్యారు, ఇక్కడ నాది నేను రాసుకుంటాను కదా. ఇలా ఇయర్ పొడుగు చేశారనుకోండి, మీరు నాది నేను ట్రాక్ చేసుకుంటాను, నా డెవలప్మెంట్ నేను ట్రాక్ చేసుకొని నేను ఇంప్రూవ్ చేసుకుంటా. అంటే ఏమిటంటే ఇందా చెప్పాను కదా, లోపల నుంచి మీరు ఏమంటారు నాకు గుర్తేజాన్ని ఇవ్వటం ఇంప్రూవ్మెంట్ కోసం, ఇది ఒకటి పనికొస్తుంది మనకు అనమాట. టీచర్ స్కిల్స్ చెక్ లిస్ట్ తయారు చేస్తారు. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఎంపవరింగ్ టీచర్స్ టు బికమ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. ఒక్కసారి చదవండి, అది మీకు అర్థమవుతుంది, ఎందుకంటే స్పీడప్ చేద్దాం మనం, టైమ్ ఈజ్ రన్నింగ్ వెరీ ఫాస్ట్. ఎందుకంటే ఎంపవర్ చేసే టీచర్లు ఏం చేస్తారంటే, ఎంపవర్ చేయడం అంటే ఉదాహరణకి ఎప్పుడు మీరు రూబ్రిక్స్ తయారు చేసి ఇవ్వడం కాకుండా టీచర్ రూబ్రిక్ తయారు చేసుకుంటారు. ఉదాహరణకి నేను మీ స్కూల్లో ఒక ప్రైమరీ స్కూల్ 5th క్లాస్ మ్యాథ్స్, 4th మ్యాథ్స్, 3rd మ్యాథ్స్ చెప్తున్నాను అనుకోండి. నేను ఏం చేస్తానంటే మీరు చేయగా చూసి నాకు అలవాటు రూబ్రిక్స్ తయారు చేసుకుంటాం. ఒక 5th క్లాస్ లో కూడికలు వచ్చిన వాళ్ళు 100% ఉన్నారు, తీసేవాళ్ళు వచ్చిన వాళ్ళు 100% మంది ఉన్నారు, గుణకారం ఇంత వంక 1, 2 నెంబర్లు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, నాకు నేను రూబ్రిక్స్ తయారు చేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, నాకు నేనే క్లాస్ లో చేంజ్ కోసం ట్రై చేస్తాను. దెన్ ఐ విల్ బికమ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ చేంజ్. ఆ విధంగా టీచర్స్ ని ఎంపవర్ చేయాలి. అంటే స్పూన్ ఫీడింగ్ ఇవ్వకుండా, ఇందాక అన్నాను చూడండి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ కోసం చేస్తాను అనుకున్నాను కదా, అట్లా మీరు అలవాటు చేశారనుకోండి, నాకు నేనే క్లాస్ లో కూడా రూబ్రిక్స్ తయారు చేసుకుంటాను, నాకు నేనే స్కూల్లో లెర్నింగ్ కల్చర్ డెవలప్ చేసుకుంటాను, నాకు నేనే నా తరగతిలో పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఎలా రావాలో ట్రై చేసుకుంటాను. ఇట్లా టీచర్ని ఎంపవర్ చేయగలగాలి మనం. అంటే టీచర్ కెపాసిటీని పెంచితే ఆ కెపాసిటీ వల్ల టీచర్ ఏం చేస్తారు, ఈ కెన్ డూ హిమ్సెల్ఫ్. సో వీ కెన్ మనం సపోర్ట్ ఇస్తే సరిపోతుంది మనకు అనమాట. దీన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ లీడర్షిప్ అంటాం మనం దాన్ని. డిస్ట్రిబ్యూటివ్ లీడర్షిప్ అంటాం. అంటే టీచరు స్కూల్ లీడర్ అందరూ లీడర్స్ లాగా ప్రవర్తిస్తారు. అంటే స్కూల్ లీడర్ అయితే ఆ టీచర్ క్లాస్ లీడర్ గా ఫీల్ అవుతారు, లేదా సబ్జెక్ట్ లీడర్ గా ఫీల్ అయ్యేలాగా చేస్తాం అనమాట మనం. నెక్స్ట్ స్లైడ్ సార్. దీనివల్ల ఏమవుతుందంటే టీచర్స్ కూడా ఒక యాక్షన్ రీసెర్చ్ లాగా ఉంటుంది. అంటే రీసెర్చ్ అంటే ఏం చేస్తాం మనం, R&A అంటాం, రీసెర్చ్ అండ్ అనాలిసిస్. అంటే
స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఒక క్లాస్ రిజల్ట్ చూడంగానే ఏం చేస్తాం మనం మామూలుగా ప్రీఫైనల్ 10th క్లాస్ మనం ఏం చేస్తారు, డెఫిల్ 5th క్లాస్ చూస్తారు, ఏం చేస్తారు వాళ్ళు దానికి ఆ 5th క్లాస్ కి ఎల్ఓసి ఉండాలి తెలుగులో, ఇద్దరు వచ్చినవి 100కి కొన్ని వచ్చినవి, ఈ 15 మంది చాలా ఇంప్రూవ్ కావాలి అని టీచర్స్ ని తయారు చేయగలగా. ఇక చివరికి వచ్చేసాం మనం అసెస్మెంట్ చేస్తాం, అంటే టీచర్లు ఆ క్లాస్ అబ్జర్వ్ చేసి ఫీడ్బ్యాక్ ఇచ్చి క్వశ్చన్లు ఇచ్చి నాకు నేను రిలీజ్ అయ్యేలాగా చేసి సంవత్సరం పొడుగుతా నాతో హెల్ప్ చేస్తూ గైడ్ చేస్తూ టీచర్ టీచింగ్ ని స్టూడెంట్ లెర్నింగ్ ని ట్రాక్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటే చివరికి ఏమవుతుందంటే ఇక టీచర్స్ ని ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అంటే సంవత్సరం మొత్తం మనం ఇంత వర్క్ చదవకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ టీచింగ్ మైండ్ చేంజ్ అయింది. ఇదంతా కూడా మనకి టీచర్ లెర్నింగ్ పైన కానీ లేదంటే పిల్లల లెర్నింగ్ పైన టీచర్స్ కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి ముందు స్కూల్స్ లో. సో పలానా ఏరియా పిల్లలకు చదువు రాదు, పలానా క్రీడ్ పిల్లలు క్లాసులు ఎక్కువ ఉన్నాడు, ఏజ్ ఎక్కువ ఉన్నాడు, ఇట్లాంటి కొన్ని మోడల్స్ ఉంటాం. మనకు ఉంటాయి ఒక్కొక్కసారి పలానా కమ్యూనిటీకి చదువు రాదు అంటే ఊళ్ళో అనుకుంటుంటాం కదా, ఆ గడ్డ మీద వాళ్ళకి చదువు రాదు, ఆ బండ మీద వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు చదవరా, ఈ ఇంటి పేరు బాగా చదువుతారు, ఈ అమ్మాయిలు బాగా స్కూల్ అబ్బాయిలు చదవరు. ఇటువంటి ఏంటంటే కొన్ని మనకి అజంప్షన్స్ ఉంటాయి పిల్లల లెర్నింగ్ పట్ల, అవి ఏమైనా మారినాయా, ఇదంతా మనం చివరికి అనలైజ్ చేసుకుంటాం. ఇదంతా ఏమవుతుందంటే అప్పుడు అనలైజ్ చేసేటువంటి డేటా ఏమవుతుందంటే అవుట్కమ్ అర్థమవుతుంది. అంటే ఒక అకాడమిక్ చివరికి వచ్చేసరికి మనం అందరం కలిసి ఒక ఇండివిజువల్ అనే డిస్కషన్ వస్తుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం, ఫాలోఅప్ చేస్తాం. ఈ విధంగా చేస్తే లీడర్ గా మనము టీచర్ పర్సనల్ డెవలప్మెంట్ కోసం అంటే స్టేక్ హోల్డర్ పిల్లవాడికి మన లాభం జరుగుతుంది, టీచర్ కి లాభం జరుగుతుంది. అప్పుడు మన వెహికల్ రన్నింగ్ లో ఉన్నట్టు కొత్త దృశ్యాలు చూస్తున్నారంటే వెహికల్ ఉన్నట్టు ట్రావెలింగ్ ఉన్నట్టు. సో స్టూడెంట్స్ అందరినీ కోరి ఆర్గనైజేషన్ వెహికల్ ని ఎప్పుడు ట్రావెలింగ్ లో ఉంచండి, బ్రేక్ డౌన్ వెహికల్ లేవకండి. జాకెట్లు పెట్టి లేవడం అంటే ఏంటి, ముచ్చడి పెట్టడం ఎప్పుడు స్కూల్లో కూర్చొని. సో ట్రావెలింగ్ లో ఉందనుకోండి, టీచర్స్ లెర్న్, చిల్డ్రన్ లెర్న్, యూ లెర్న్, ఐ లెర్న్, వి గ్రో. నేను నేర్చుకుంటాను, అందరం ఎదుగుతాం. సో థ్యాంక్ యూ ఆల్ ద స్కూల్ హెడ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ఇందులో మీరు డౌట్స్ ఉంటే అడగవచ్చు, మనం డిస్కస్ చేద్దాం 5 నిమిషాలు. ఇంకా మాట్లాడుతుంటే స్కూల్ హెడ్స్, మై డియర్ పెడగాజికల్ లీడర్స్ మాట్లాడవచ్చు ఒక 5 నిమిషాలు. సురేష్ బాబు సార్ ఉన్నారా? ఓకే. సో అందరినీ కోరేది ఏంటంటే చివరికి అకాడమిక్ చివరికి వచ్చాము. సో అయినప్పటికీ కూడా ఈ ఒక్క నెలలో కూడా మనం చేయొచ్చు, ఎంతో కొంత పని చేయొచ్చు. ఇది ఒక ట్రయల్ లాగా, రిహార్సల్ లాగా వెనక వస్తుంది మనకి. సో ఈ ఒక్క నెల రిహార్సల్ చేసి నెక్స్ట్ ఇయర్ రియల్ మనం ఆన్ ది డయాస్కి వెళ్దామని కోరుకుంటున్నాను. అందరికీ ఒకసారి థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మంత్ అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. జగదీష్ సార్. వండర్ఫుల్. యాక్చువల్లీ ఇంకా కొంచెం వాయిస్ టేక్ అయ్యిండే, బట్ స్టిల్ మీరు వినిపించినంత చాలా వెరీ ఇంపార్టెంట్ సెషన్ అని. బట్ అదొకటే గ్లిచ్. బట్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్, డిస్పైట్ యూ బీయింగ్ ఇన్ రిమోట్ ఏరియా. మీరు ఈ క్లాస్ కోసం ఎక్కడో సెల్లార్ లో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో దట్ ఈస్ హౌ కమిటెడ్ యు ఆర్ సార్. బయట ఫంక్షన్ లో అవుతుంది, సౌండ్ ఎక్కువ వస్తుంది, సెల్లార్ వచ్చేసాయండి సార్. బట్ స్టిల్ సార్, the way you took, really thanks to you, and మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగొచ్చు. అండ్ ఇఫ్ లేట్
మీకు in the chat box. So and session. Thank you so much, sir. Thank you so much. Thank you, sir. Okay, sir. That the session. It's Srihari, sir. We are very sorry. Was times, but for being to listen patiently about the session. First session will held by AD Malsan Reddy leading process, and the second session would be dealt by Sri P. Ashok GHM HS Puka Garu, learning side. So another 2 sessions ahead for the day 4 of the pedagogical session. Feedback, questions, attendance link మీకు పోస్ట్ చేయడం జరిగింది. యూట్యూబ్ లో చూస్తే and that is it for the third day. I appreciate all the headmasters and teachers for this session and interact also do the same kind of interaction tomorrow as well. Thank you so much and have a nice